సార్‌ని ఇన్వైట్ చేసుకుందాం. కొండేపి టీమ్‌లో వన్ ఆఫ్ ద యాక్టివ్ లీడర్. తక్కువ టైంలోనే మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ, మెడికల్ డిపార్ట్‌మెంట్ నుంచి జాబ్ రిజైన్ చేసి, చాలా సీరియస్ వర్క్ చేస్తున్నటువంటి లీడర్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Thank you, all leaders. That's right. Voice clear గా ఉంది సార్ రవి సార్. ఓకే సార్, క్లియర్. థ్యాంక్ యూ. మన వాట్సాప్ లో ప్రెసెంట్ మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్స్. మనకి వెస్టేజ్లు ఎప్పుడు కూడా గుడ్ మార్నింగే. అదేవిధంగా నేను ఈ ప్లాట్ఫామ్ కి రాకముందు నా లైఫ్ లో అన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నా గొప్ప పేరెంట్స్ మా అమ్మ మా నాన్నకి ముందుగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ బిజినెస్ లో లేదు ఆఫ్టర్ మ్యారేజ్ నేను చేసే ప్రతి పనిలో నాకు 100% సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మై వైఫ్, గ్రేట్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మై వైఫ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత నన్ను లీడ్ చేస్తూ నన్ను నడిపిస్తున్నటువంటి మై గ్రేట్ అప్లైనర్ సురేష్ సార్ అండ్ మై గ్రేట్ లైఫ్ లర్నర్స్ చాలా మంది లీడర్స్, రవి సార్ కావచ్చు, కోటి సార్, హరి సార్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు సార్. వీళ్ళందరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఇవాళ సెషన్ లో నా టెస్ట్ మనీ యాక్చువల్ గా సార్ నేను విడిగా ఎంత అని చెప్పగలను, కానీ ఇదేంటి ఒక సెషన్ అన్నప్పుడు క్లమ్జీగా ఉంటది. మాక్సిమం బాగా ఇవ్వటానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ముందుగా నా పేరు ఆనంద్ అండి. ఈ ప్లాట్ఫామ్ రాకముందు బిఫోర్ నా జర్నీ ఒక 5 మినిట్స్ చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ లో నేను ఎలా సక్సెస్ అవ్వాను, సక్సెస్ అవ్వటానికి నేను ఏమేమి మార్చుకున్నాను, ఏమేమి నేర్చుకున్నాను అనే కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్. ఎందుకంటే ఏ లీడర్ మాట్లాడే ప్రతి వాయిస్ లో కూడా మనకు పూర్తిగా నచ్చకపోవచ్చు, అన్ని పాయింట్లు కూడా మనల్ని ఇన్స్పైర్ చేయకపోవచ్చు. ఏదన్నా ఒక్క పాయింట్ కనుక కనెక్ట్ అయితే ఆ ఒక్క పాయింట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క లీడర్ కూడా పాజిటివ్ మైండ్తో వినండి. ఇందులో ఏదన్నా ఒక పాయింట్ ఉపయోగపడేది ఉందంటే దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. బిఫోర్ నా వెస్టేజ్ జర్నీ నేను మా ఫ్యామిలీ కూడా పెద్ద ఏమంటారు మిడిల్ క్లాస్ అనే కానీ ఇంకా పూర్ ఫ్యామిలీ సార్. అయితే మా అమ్మ మనం చదువుకోవటం వల్ల మమ్మల్ని బాగా చదివించాలి అని ఒక ఆలోచనతోటి బాగా చదివించారు సార్. కాకపోతే చదివే క్రమంలో మన ఆలోచనలు మన యొక్క వేరుగా ఉంటాయి. కాబట్టి ఏదో చదివాం, మరీ ఏమంటారు ర్యాంకర్ని అయితే కాదు, కానీ యావరేజ్ స్టూడెంట్ని. క్లాస్లో టీచర్స్గా తిట్టించుకోకూడదు ఏదైనా కానీ అని అలా చదువుకుంటున్న క్రమంలో నేను ఫార్మసీ కంప్లీట్ చేశాను సార్. ఫార్మసీ కంప్లీట్ చేసినాక నా ఆలోచన ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక బిజినెస్ చేయాలి, బిజినెస్లో మంచి డబ్బులు ఉంటాయి అనే ఒక ఆలోచనతో నేను పెరుగుతున్న క్రమంలో, ఎందుకంటే మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగితే అది మ్యాక్సిమం వాళ్ళు ఇవ్వగలిగారు. సో ఇంతలా చూసుకునే వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి. పిల్లల్ని ఎందుకు చదివిస్తారు సార్? ఏదైనా సరే సెటిల్ అయ్యి మనకి ఏదైనా హెల్ప్గా ఉంటారు అని ఒక ఆలోచన. నేను దగ్గరగా చూశాను మా అమ్మ మా నాన్నని. అలా చూసే క్రమంలో ఏదో ఒకటి చేద్దామనే క్రమంలో చదువుకునే రోజుల్లోనే తెలిసి తెలియక డబ్బులైతే సంపాదించాలి, అవసరం ఉంది ఇంట్లో, తెలిసి తెలియక ఒక ఆన్లైన్ కంపెనీలో కొన్ని డబ్బులు పెట్టి కొంత జర్నీ చేశాను సార్. నేను పార్ట్నర్షిప్ మీద ఎక్కువ నాదే ఉండేది. దాదాపు ఒక 10-12 లక్షలు నేను ఫార్మసీలో స్టూడెంట్గా ఉన్నప్పుడే ఒక బిజినెస్లో పెట్టి ఏదో నా పేదరికం పోద్ది, నా లైఫ్ స్టైల్ మారుద్ది, నా జీవితంలో ఎలా ఉండాలి అలా ఉండాలి, చాలా డ్రీమ్స్ ఉండేవి నాకు. అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ఫేక్ కంపెనీలు దాన్ని ఏంటో తెలియకుండా డబ్బులు పెట్టి రన్ చేయటం ద్వారా ఒక 9-10 నెలలు బాగా జరిగింది సార్. కరెక్ట్గా అప్పుడున్న లైఫ్ స్టైల్ నేను ఉంటే వేరే లెవెల్ ఉండేది. బట్ నాకు తెలియదు ఎలా అయ్యిద్దని. ఏది కూడా ప్లాన్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎవరి సలహా లేకుండా చేయటం ద్వారా ఒక 10 నెలలకి ఆ కంపెనీ అనేది కేసు నడుస్తూ దాని మీద ఒక 5-6 నెలల తర్వాత పూర్తిగా క్లోజ్ అయిపోయింది. నాకేం అర్థం కాల. అప్పుడు నా వయసు కూడా మ్యాక్సిమం 20+ ఉన్నాను, 21-22 ఇయర్స్లో. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు. సో ఇక ఆ క్రమంలో మా అమ్మ మా నాన్న నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, అయ్యా మనకు పెద్దగా అప్పులు ఏం లేవు, పెద్దగా ఆస్తులు కూడా ఏం లేవు, నువ్వు ఇటువంటి ఏం చేయొద్దు, చక్కగా చదువుకో, నీ నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళి ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వు, గవర్నమెంట్ జాబ్. ఇది ఫస్ట్ నుంచి నాకు చెబుతా ఉన్నారు. నా మైండ్ సెట్ ఏంటంటే ఏదైనా జాబ్ చేస్తే కొంతవరకే మనకు శాలరీ వచ్చింది, ఏదైనా జాబ్ చేస్తే ఇంకా అక్కడే మన లైఫ్. అప్పటి నుంచి ఉండేది నాకు జాబ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు.
కానీ ఆ బిజినెస్ నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, ఏది ఊరికే రాదు. ఒకవేళ వస్తే ఉండదు అనేది నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను. కష్టపడితేనే ఏదైనా వచ్చిద్ది. కష్టపడి వచ్చిందే మన దగ్గరుంటది అనే గుణపాఠం తీసుకొని, ఆ తర్వాత మళ్ళా ఆ ఎడ్యుకేషన్ అలానే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళి, ఒక మెడికల్ రిప్రజెంట్ జాబ్ జాయిన్ అయ్యాను సార్. జాబ్ జాయిన్ అయ్యి 1 ఇయరే చేశాను ఆ జాబ్ గూడా. నా మైండ్ సెట్ చెప్పాను గదా! ఎప్పుడు గూడా ఒక చోటే ఉంటే, నేను మళ్ళా అనుకున్న లక్ష్యానికి జారలేను. అప్పట్లో సాలరీ బానే ఉండేది. బట్ నాకు కొంత ఏమంటారు వెయిటింగ్ జేయటం గాని, ఎవరి దగ్గరికన్నా రిక్వెస్ట్ చేయటం గాని, ఇది నా యాటిట్యూడ్ ఉండేది గాదు అప్పట్లో. అందుకని 1 ఇయర్ తర్వాత దాన్ని క్లోజ్ జేసి, నేను వెళ్లి ఒకరి దగ్గరికి రిక్వెస్ట్ చేయటం ఏంటి, నేను మెడికల్ షాప్ పెట్టుకునే లైసెన్స్ నాకుంది గాబట్టి, నేనే ఓన్‌గా మెడికల్ షాప్ సొంత బిజినెస్ పెడదాము. నేను ఫార్మసీ అయిపోయినటువంటి రోజుల్లో మెడికల్ షాప్ బాగా రన్ అవుతూ ఉన్నాయి. సో, అలా చేద్దామనే క్రమంలో నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఒక దానిలో చాలా ఇబ్బంది పడిపోయాను కాబట్టి, ఈసారి ఎక్స్‌పీరియన్స్ కావాలని జెప్పేసి నేను ఒక మెడికల్ షాప్‌లో ఎక్స్‌పీరియన్స్ కోసం జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి నా ఎయిమ్ ఏంటంటే సాలరీ గాదు. త్వరగా ఎక్స్‌పీరియన్స్ వర్క్ నేర్చుకోవాలి. దాని ద్వారా ఒక మెడికల్ షాప్ పెట్టి ఒక మంచి పొజిషన్‌కెళ్ళాలి. ఈ మైండ్ సెట్‌లో నేను అలా వెళ్ళే క్రమంలో మెడికల్ షాప్‌లో మాక్సిమం నాకనుకున్న దగ్గరికి నేనేదైతే బిజినెస్ లీడ్ చేయగలనో అంతవరకు నాలెడ్జ్ తీసుకున్న తర్వాత అనుకోకుండా కిమ్స్ హాస్పిటల్ అప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అది అవకాశం వచ్చింది. నేనెప్పుడైతే మెడికల్ ఎక్స్‌పీరియన్స్ అన్నానో ఆ ఎక్స్‌పీరియన్స్ అయిపోయినాక మెడికల్ షాపులు పెట్టే విధానం మారిపోయింది. విధానం అంటే ఒక 10, 15 లక్షలు పెట్టి మెడికల్ షాప్ రన్ చేయగలం అనుకున్న టైంలో ఇక్కడ ఒంగోలులో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లాగా మెడికల్ షాపులు రావటం మొదలుపెట్టినాయి. ఎలా అంటే కోట్లు పెట్టి పెడుతున్నారు. డిస్కౌంట్‌లు ఎక్కువగా ఇస్తున్నారు. అప్పుడు నేను రియాలిటీ అంటే కాలిక్యులేషన్ ఏస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాం కాబట్టి, ఈసారి అటువంటివి చేయకూడదని. వెనక మా అమ్మ, మా నాన్న ఎప్పుడు గూడా నాది స్పీడ్ మైండ్ సెట్టు. నువ్విలా ఉండగాకు, ఇలా ఉండు ఎప్పుడు గైడ్ చేస్తా ఉండేవాళ్ళు. ఈ ప్రభావం నాకు ఎక్కువ పడతా ఉండేది. ఏమో నేను మళ్ళీ తొందరపడి తప్పు చేస్తానేమో అనే క్రమంలో మళ్ళా ఒక ఆలోచన మొదలైంది. ఈ మెడికల్ షాప్ నేను పెట్టి, మళ్ళా నేను వెయిట్ చేసే కన్నా ఇప్పుడేం జేయాలి? మెడిసిను నేనే ఇవ్వాలి. ట్రీట్‌మెంటు నేనే జేయాలి. అనే క్రమంలో మన కిమ్స్ హాస్పిటల్ కొత్తగా అప్పుడే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఎళ్లి ఫార్మసిస్ట్‌గా జాయిన్ అయ్యాను. ఫార్మసిస్ట్ అంటే మెడికల్ షాప్‌లో గాకుండా ఆపరేషన్ థియేటర్‌లో జాయిన్ అయ్యాను ఈసారి. అది కొత్త విషయం నాకు. నాకు ఫస్ట్ నుంచి ఏదైనా కొత్తది నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. అక్కడ ఎలా ఉంటదో నాకు తెలీదు. బట్ నేర్చుకోగలను. ఇది నా మైండ్ సెట్. ఆ విధంగా ఎళ్లి అక్కడ ఫార్మసీలో జాయిన్ అయ్యి కొంతకాలం నేనిక్కడ సూచనలు చేయటం గాని, ఈ డ్రెస్సింగ్‌లు ఎలా చేయాలి, ఇట్లా ఒక వర్క్ నేర్చుకున్నా. ఇలా నేర్చుకునే క్రమంలో ఓకే. రైట్. ఈ వర్క్ నాకొచ్చింది అనుకున్న తర్వాత బయటికొద్దాము అనంటే సార్, జాబ్ ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్ నన్నడిగితే. నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడికి అడిక్ట్ అయిపోతాం. ఒక జాబ్ అట్మాస్ఫియర్‌కెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్సు, ఆ వాతావరణము ఇవన్నీ గూడా మనల్ని ప్రభావితం చేస్తాయి. నన్ను ప్రభావితం చేసినియి. అంటే జాబ్ బాగానే ఉంది గదా! ఇంక ఇబ్బందేముంది. ఈ మధ్యలో చెప్పడం మర్చిపోయాను. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవ్వటంతోటి కొన్ని స్ట్రగుల్స్ కొన్ని స్ట్రగుల్స్ అంటే పెద్ద పెద్దగా ఏమి లేవు సార్. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న సపోర్ట్ ఉంది. అలా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నా. ఆ లీడ్ చేసే క్రమంలో ఫస్ట్ నేనేదైతే ఫార్మసీలో ఉన్నప్పుడు డబ్బులు మెయింటైన్ చేశానో, ఎప్పుడు గూడా జేబులో కావాల్సిన డబ్బులుండేయి. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న మీద ఆధారపడి నాకుండే డబ్బులు పెళ్ళైన తర్వాత జాబ్ చేసే కొంది రివర్స్ అయిపోయింది. అనుకున్న డబ్బులు నాకు జేబులో ఉండట్లేదు. మెల్లమెల్లగా నా లైఫ్‌లోకి బాధ్యతలు పెరుగుతూ వచ్చినియి. ఏందిరా ఇది ఇలా జరుగుతుందని అని చూస్తే, మనమే చేయాలి ఈ పని. ఇది నాదే. పెళ్లయింది. ఇక్కడి నుంచి ఖర్చులు పెరుగుతున్నయి. ఉన్న జాబ్ చూస్తే కంఫర్టబుల్‌గా ఉంది. అంటే ఎళ్ళగానే నేను బాగా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ కష్టపడ్డాను సార్. కష్టపడిన తర్వాత ప్రశాంతంగా ఒక చాంబర్ ఉంది. ఆ చాంబర్‌లో ఏసీ ఉంటది. ఇక్కడ జూనియర్స్ ఉంటారు. నేను వర్క్ నేర్చుకున్నాను. ఎక్కువ నేర్పిస్తాను. నా కింద జూనియర్స్ నేర్పించాను. వాళ్ళతో నేనుండేటువంటి కమ్యూనికేషన్‌తో గాని, వాళ్ళతో ఉండే ఎఫెక్షన్‌తో వల్ల నన్ను పెద్దగా పని చేయించేవాళ్ళు గాదు. నువ్వు రెస్ట్ తీసుకో నేను చేస్తాను అనేటువంటి సిట్యుయేషన్ తీసుకొచ్చా. జాబ్‌కెళ్ళగానే నాకక్కడ వర్క్ అయితే ఉండట్లేదు గానీ, నేననుకున్న డ్రీమ్స్ ఫస్ట్ ఏదైతే మా అమ్మ, మా నాన్న బాగా చూసుకోవాలి. నేను ఈ లైఫ్ స్టైల్‌లో ఉండాలి. అనే మైండ్ సెట్ ఎప్పుడు రన్ అవుతూ ఉండేది గానీ, కానీ ఆ జాబ్‌లో మాత్రం అది రావట్ల. జీవితాంతం ఇక్కడున్నా నేను ఇంతే గదా! అని ఆలోచిస్తూ వర్క్ నేర్చుకున్నాక గూడా కొంత టైం వేస్ట్ చేసేసా. బయటికి రాలేకపోయా. రీజన్ ఏంటంటే చెప్పాను గదా సార్! అక్కడున్నటువంటి వాతావరణము, ఆ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్‌షిప్పు, ఏదన్నా ఒక నిర్ణయం ఒక ఫ్రెండ్‌తో షేర్ చేసుకున్నాననుకో, ఎంతకాలంరా ఈ జాబ్‌లో ఉండి నేను
ఒక మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నాను, లేదంటే ఒక మంచి లగ్జరీగా ఇలా ఉండాలనుకుంటున్నానంటే అయన్నీ ఎందుకు మామ, అయన్నీ వేస్ట్. ఇందులో లైఫ్ లీడ్ చేస్తున్నావు, ఇంటి దగ్గర ఎంతో కొంత వస్తుంది కదా, అందరికంటే నువ్వే గ్రేట్. ఈ మాటలు వినటం వల్ల నేను కంపేర్ చేసుకునేవాడిని. నా చుట్టుపక్కల ఉంది ఎవరంటే నా జూనియర్స్, లేదంటే ఈక్వల్ టు నా శాలరీ. ఆ 20, 10, 15, 25, 30 ఇట్లానే ఉండేది. సో వీళ్ళతో పోల్చుకుంటే నేను గ్రేటే కదా. ఇట్లా కంపేర్ చేసుకుంటూ ఉంటే బయటకు రాగానే బయట నాకేమో ప్రపంచం వేరే ఉంది. నేను అనుకున్నది ఇది కాదు. ఎట్లా సార్ 6.5 సంవత్సరం టీమ్స్ లోనే చాలా వరకు 2, 3 సంవత్సరాలు వర్క్ నేర్చుకోవడం సరిపోయింది. మిగతా 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది నా మైండ్ లో. ఓ ఇది కరెక్ట్ కాదు, నేను ఇప్పుడు ఏజ్ లో ఉన్నాను, ఈ వయసు అంతా కూడా నేను అనవసరంగా వర్క్ ప్లేస్ లో కనుక వేస్ట్ చేస్తే రేపు ఏజ్ అయిపోయిన తర్వాత ఏమీ చేయలేము. ఏది కావాలన్నా ఒకరి మీద ఆధారపడాలి, అడ్జస్ట్ అవ్వాలి, రాబోయే రోజులు ఇలా ఉండకూడదు అని చెప్పేసి రిజైన్ లెటర్ ఇవ్వగానే నాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడి దేవలు నాకు ఉండేటువంటిది ఏంటంటే ఒక మంచి పేరు ఉంటది. ఎందుకు ఆనంద్ నువ్వు వెళ్తున్నావు అంటే, సార్ ఎవరు వెళ్ళినా మనీ మ్యాటర్ సార్, ఇక్కడ డబ్బులు సరిపోవట్లేదు, నేను బయటకు వెళ్ళాలి. ఇదే మ్యాటర్ వచ్చింది సార్. నాకు డబుల్ శాలరీ ఇవ్వడానికి కూడా అక్కడ మేనేజ్మెంట్ ఓకే అంది. కానీ నాకు తెలుసు ఒక్కసారి మనం గనక శాలరీ ఇంక్రీజ్మెంట్ లేదంటే ఇట్లా అలవాటు పడితే అది అలానే పోతుంటది అని చెప్పేసి, నో సార్, నేను అనుకున్న డ్రీమ్ వేరే ఉంది. ఇక్కడే ఉంటే ఒకవేళ మహా పెంచితే 5,000, 10,000, లేదు 20కి 20 ఇస్తారు, 40,000 ఇస్తారు, అయినా నాకున్న అవసరానికి ఇది సరిపోదు. సో నాకు చేతిలో వర్క్ ఉంది అని చెప్పేసి బయటకు వచ్చేసి క్లినిక్ పెట్టాను సార్. క్లినిక్ ఎందుకు పెట్టాను అని అంటే, వర్క్ వచ్చు మాక్సిమం, నేను కొంచెం క్రిటికల్ కేసులు డీల్ చేయగలను, ఫార్మసీ లైసెన్స్ ఉంది. ఇందులో కూర్చుంటే నెలకి ఎక్కడ కూర్చొని ₹1,00,000 సంపాదించుకునే ఒక వర్క్ నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి అన్‌కంఫర్ట్ జోన్‌కి రావాలి. కంఫర్ట్ జోన్ అంటే ఏందంటే ఉదయాన్నే లేసి నీట్‌గా రెడీ అయిపోయి హాస్పిటల్‌కెళ్ళి ఆ ఏసీ రూమ్‌లో కూర్చొని ఏదన్నా ఖాళీ ఉంటే ఒక సినిమా చూసుకుంటూ, నలుగురు ఫ్రెండ్స్‌తో జోకులేసుకుంటూ టయానికి లంచ్ చేసేవాడిని. ఇట్లా నాకు నచ్చిన టైంలో ప్రశాంతంగా వర్క్ చేసుకునేవాడిని. బేసిక్‌గా నచ్చిన టైంలో వర్క్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఏ జాబ్‌లో ఉండదు. బట్ నాకక్కడ కిమ్స్‌లో ఉంది. ఇలా లైఫ్ లీడ్ చేసుకుంటూ అక్కడి నుంచి బయటికి రావాలి. బయటకొస్తే ఏంటని ముందుగానే ప్లాన్ గీశాను. బయటికెళ్ళగానే మన క్లినిక్ పెట్టగానే అందరూ మన దగ్గరికి రారు. నేను క్లినిక్ పెడితే ఎలా దీన్ని సక్సెస్ చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఏ ఏరియాలో పెట్టాలి? ఇవన్నీ ప్లాన్ గీసుకున్న తర్వాత ఇక నేను డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉండి రిజైన్ ఇచ్చి ఒక మంచి ఏరియా ఎతుకున్న క్రమంలో మా ఊరు పక్కనే ఉలవపాడు అనే ఒక ఊరుంది సార్. అది మంచి పెద్ద మండలము. చుట్ చుట్టుపక్కల విలేజెస్ చాలా ఉన్నాయి. సో, ఇక్కడ మనం గనక ఈ షాప్ పెట్టగలిగితే చాలా లీడ్ చేస్తాము అని జెప్పేసి నేను, రవి సారు, మా ఫ్రెండ్ రమేషు మేమెళ్లి చుట్టుపక్కల ఏరియాలు ఎతికిన తర్వాత మా ఫ్రెండ్స్ ఎప్పుడు గూడా సలహాలిస్తూ ఉంటారు. నాకు రవి అనే వ్యక్తి గాని, రమేష్ అనే వ్యక్తి గాని నాకు లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళు "ఈ ఏరియాలో బాగానే ఉందిరా, నీ ఊరుకు దగ్గరగా ఉంది. సో, ఇక్కడ పెట్టుకో" అని జెప్పేసి అందరూ సలహాలిచ్చిన తర్వాత అక్కడ ఎళ్లి ఒక ప్లేస్ చూసాం సార్. కాకపోతే ఎక్కడికెళ్ళినా గమనించండి లీడర్స్, ఎక్కడికెళ్ళినా మనకి ఏదో ఒక రూపంలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. నాకు ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే అక్కడ ఏరియా కొత్త. నాకెవరు తెలీదు. అట్ ది సేమ్ టైమ్ అక్కడ 16 మంది ఆర్ఎంపీలు గూడా ఉన్నారు. నాకంటే సీనియర్స్, నాకంటే పేరున్న వాళ్ళు, చాలా స్థాయిలో ఉన్న వ్యక్తులున్నారు. మరి ఇప్పుడు నేను కొత్తగా ఎళ్లి అక్కడ పెడితే నన్నిక్కడ ఆదరిస్తారా? ఏం జేస్తారా? అనే మైండ్ అయితే నాకు లేదు. ఒకటి మాత్రం తెలుసు, నా చేతిలో వర్క్ ఉంది. నేను అందరికంటే స్పెషల్ అనే మైండ్ సెట్ నాకెప్పుడు ఉండేది. అదే మైండ్ సెట్ తోటి నేనక్కడ షాప్ పెట్టిన తర్వాత ఒక జస్ట్ పెట్టిన రోజు నుంచే సార్ నాకు మంచిగా బాగానే అక్కడి నుంచి రిసీవింగ్ బాగుంది. ఎందుకంటే చెప్పాను గదా! ఫస్ట్ నుంచి నాకున్న ఇదేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలి? ఎలా ఇది జేయాలి? అనేది నాకు మా అమ్మ, మా నాన్న దగ్గర నుంచి నేర్చుకోవటం ద్వారా, అదే అలవాటు ద్వారా చాలా వరకు నాకు పబ్లిక్ గ్యాదరింగ్ బాగానే జరిగింది. పెట్టిన రోజు నుంచి దాదాపు నేను ఒక 8 నెలలు అక్కడున్నాను. మాక్సిమం బాగానే జరిగింది. సో, బాగానే జరిగింది. మా గోల్ ఏంటంటే ఎళ్ళిన 1 ఇయర్ తర్వాత ఒక మంచి కారు తీసుకొని మళ్ళీ మా ఊరు రావాలి. ఈ డ్రీమ్‌తో నేను, మా మిసెస్ ఆల్రెడీ కొత్తగా ఇల్లు కట్టుకున్నాము. మంచిగా ఒక 20 లక్షలు పెట్టి. ఆ ఇంట్లో ఉండకుండా పక్క ఊరెళ్ళాం. ఏదో చేద్దాం, సాధిద్దామని. ఈ క్రమంలో సార్ నా డ్రీమ్స్ అన్నీ ముందుకెళ్ళే క్రమంలో ఈ బిజినెస్ పరిచయమైంది. ఇది ఎలా పరిచయమైందంటే చాలా విచిత్రంగా, విధి విచిత్రంగా అవకాశాలు ఇస్తదన్నట్టు. నేను అవకాశంగా అప్పుడైతే భావించలేదు సార్. తర్వాత నాకు అవకాశం అనిపించింది. వెస్టీజ్ అనే సిస్టానికి నేను ఎంటర్ అవ్వక ముందే
2018లో ఒక వ్యక్తి ద్వారా నాకు వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్ పరిచయం అయింది. అది ఎలా పరిచయం అయిందంటే, "ఆనంద్, నువ్వు చాలా బాగా నీకు నాలెడ్జ్ ఉంది. మంచి ఏమంటారు మాట ఇది ఉంది కాబట్టి, ఇందులో నువ్వు బాగా సక్సెస్ అవుతావు" అన్నాడు. "ఏం చేయాలన్నా?" అన్నా. "ఏం చేసేది లేదు. నీ క్లినిక్‌తో పాటు పెట్టి నువ్వు అక్కడ సేల్ చేసుకుంటా ఉంటే డబ్బులొస్తాయి" అన్నాడు. నేనప్పటికి ఒక బిజినెస్‌లో దెబ్బతినున్నాను. అది కూడా లక్షలు పెట్టి. ఇదేంటి సోపు, పేస్టులు పెట్టి నేను సేల్ చేసేదేంది? ఈయనకేమన్నా పిచ్చా ఏంది? సరేలే అన్నా అని చెప్పా. ఆయన ఎప్పుడన్నా మీటింగ్‌కి రా అంటాడు, స్టోర్‌కి రా అంటాడు. నేను ఎక్కడ కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండేది కాదు నేను. నేనొచ్చి మీటింగ్‌లు ఇనేదేంటి ఆల్రెడీ చూసాంలే అని చెప్పేసి వదిలేసా. అక్కడ మీరు గమనించాలి సార్. ఎవరికైనా ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏందంటే, ఏది కూడా తెలిసి తెలియక ఒక వ్యక్తి దగ్గరికెళ్లి చెప్పొద్దు. ఆ రోజు గనక కరెక్ట్‌గా నాకు క్లారిటీ ఇచ్చి, ఇది విషయం అని గాని చెప్పగలిగుంటే, మాక్సిమం నేను బిజినెస్‌లో చాలా ముందు ఒక స్థాయిలో ఉండేవాడినేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్లాట్‌ఫార్మ్ అంత గొప్పది. నాకు చెప్పే వ్యక్తి సరిగ్గా చెప్పకపోవడం వల్ల రిజెక్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకోసారి ఇంకో మెడికల్ రిప్రజెంటేటివ్ నేను కిమ్స్‌లో ఉన్నప్పుడే వచ్చి, "ఆనంద్ సార్, నేను జాబ్ మానేస్తున్నానన్నాడు." "ఏమైంది, జాబ్ బాగానే ఉంది రిప్రజెంటేటివ్ చేసుకోవచ్చు గదంటే." "లేదు, నేను వెస్టీజ్ అనే దాంట్లో చేస్తున్నాను. అందులో బాగా డబ్బులొస్తున్నాయి. జాబ్ మానేస్తే ఇంకా డబ్బులు రాబోతున్నాయి" అన్నాడు. "ఎలా వస్తున్నాయి?" అన్నా. ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను అడగటానికి రీజన్ ఏంటంటే, నేను కూడా చేయొచ్చేమో, నాకు అవకాశం ఉంటే చేద్దామనే ఆలోచన ఎప్పుడు ఉంది సార్. సెకండ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్‌కెళ్ళాలని నాకు ఫస్ట్ నుంచి ఆలోచన ఉండే. కానీ అతను కూడా క్లారిటీ ఇవ్వలేకపోయాడు. "అది లేదబ్బా, ఇదిగో చెక్కులు ఇయన్నీ" చూపించాడు. "ఇయన్నీ ఫేక్ అబ్బా, వదిలేసేయ్" అని చెప్పేసి అప్పుడు రిజెక్ట్ చేశా. థర్డ్ టైమ్ సార్, నేను ఉలవపాడులో ఉన్నప్పుడు బ్రహ్మయ్య సార్ అనే వ్యక్తి ద్వారా నాకిది రాంగ్ వేలో కనెక్ట్ అయింది. అనుకోకుండా వచ్చి అడ్రెస్ మిస్ అయిపోయి నా క్లినిక్ దగ్గరకొచ్చి, "సార్, కొత్తగా క్లినిక్ పెట్టారు. ఎవరిక్కడ?" అని అడిగాడు. ఏమో నేనే కొత్తగా క్లినిక్ పెట్టిందంటే, కానీ పేరు వేరే చెప్తున్నాడు. "అది కాదు సార్ ఈ పేరంటే." "అయ్యయితే నాకు తెలీదు సార్. కొత్తగా పెట్టిన వ్యక్తిని నేనే" అని చెప్పా. పాపం ఎండలో వచ్చాడు. "ఓకే సార్, కూర్చోండి" అని చెప్పా. కాకపోతే ఎనక బాక్స్ ఉంది. మరి ఆ రోజు ఆ బాక్స్ లేకపోయినా ఎందుకంటే బ్రహ్మయ్య సార్ గురించి మీ అందరికి తెలిసిన విషయమే. ఏం మాట్లాడడు. ఎండలో వచ్చి వాటర్ తాగంటే వాటర్ తాగి పాపం కొంచెం అలసటగా ఉన్నాడు. నేనే అడిగా. నాకున్న ఇంకొక విషయం ఏంటంటే, ఎవరినైనా ముందుగా పలకరిస్తాను. కొంచెం వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి వాళ్ళకున్నటువంటి ఫియర్ గాని ఏదన్నా సంథింగ్ అలా కలుపుకుంటాను. "ఏంది సార్ అదేందంటే?" "అది నాకు వెస్టీజ్ అనే ప్రొడక్ట్స్" అన్నాడు. అమ్మ, వెస్టేజ్ అనే పదం ఏంది ఇన్ని సార్లు వినపడుతుంది. ఇంతలా చెబుతున్నారు గదని జెప్పేసి, "ఏది తీసుకోనిరా" అని జెప్పా. బ్రహ్మయ్య సారు ఆతృతగా తీసుకొచ్చి ఆడ బెట్టాడు. పెట్టి ఆ ప్రొడక్ట్స్ అన్నీ బయటికి తీస్తుంటే, ప్రొడక్ట్స్ ఏందంటే షాంపూలు, సోపు, కుకింగ్ ఆయిల్ ఇయన్నీ. నేనడిగా, "ఏం సార్ ఇయనంటే?" "సార్, ఇది బాగుంటది, అది బాగుంటది" అంటున్నాడు. నాయన రోజు వస్తుంటారు ఇట్లా మెడికల్‌కి చాలా మంది, ఇది బాగుంటది, అది బాగుంటది అని చెప్తారు. ఏదో చెప్పబోయాడు పాపం బ్రహ్మయ్య సారు. నేనొకటే జెప్పా, "నువ్వు దీని గురించి నాకు ఏమీ జెప్పొద్దు. నాకంతా దెలుసు. నేనిప్పుడు నాకొకటి క్లారిటీ ఉంది. ఇదేందో వాడితే నాకు తెలిసిద్దని" జెప్పేసి, అంటే నాకేమి తెలీదు వాస్తవంగా. ఎందుకు వినటం ఇష్టం లేక ఆ మాటని కొన్ని ప్రొడక్ట్స్ నాకు గావాల్సినయి. కుకింగ్ ఆయిల్ ఒకటి, షాంపూ ఒకటి, ఇట్లా 4, 5 రకాల ప్రొడక్ట్స్ తీసుకొని అమౌంట్ ఇచ్చేసాను సార్. ఇచ్చేసి, "ఓకే బ్రహ్మయ్య సార్, నేను వాడతానంటే" వాడి "ఎలా ఉన్నాయి చెప్పండి సార్, చెబుతానంటే" ఫోను నంబర్ గూడా ఇచ్చాడు. "సార్, ఇది ఐడీ యేసుకోవటం వల్ల పాయింట్లు యాడ్ అవుతాయి సార్" అన్నాడు. "నాయనా, నీ పాయింట్లు వద్దు, నీ ఐడీ వద్దు నాకు. జస్ట్ వాడిన తర్వాత ఏదైనా ఉంటే చూద్దాంలే" అన్నా. "సరే సార్" అని జెప్పాడు. మళ్ళా నాకొక డౌటొచ్చింది. ఇది బిజినెస్ అయ్యేదన్నాడు. "బిజినెస్ ఏం చెప్పొద్దు. ఇంతకీ నువ్వేం జేస్తున్నావంటే" "నేను ఇట్లా ఎలక్ట్రీషియన్‌గా వర్క్ చేస్తున్నాను సార్. దీని గురించి ఏం తెలుసు నీకంటే" మామూలుగా బాగున్నాయనే చెబుతున్నాడు. "ఇది గాదు, నీకు పైన ఎవరో లీడర్ గాని ఏదన్నా ఉంటారు గదా" అన్నా. ఉన్నారు సార్" అన్నాడు. "ఎవరతనంటే" "ఇట్లా సురేష్ సారు, ఎంసీఏ చేసి లండను, డెన్మార్క్ ఎళ్ళొచ్చాడు. ఈ బిజినెస్ చేస్తున్నాడు. ఆల్రెడీ డిగ్రీలో ఫ్యాకల్టీ" ఇయన్నీ చెప్పుకొచ్చాడు. కొంచెం ఆలోచించాను సార్. ఇంతగా చదువుకున్న వ్యక్తి ఈ బిజినెస్ ఎందుకు జేస్తున్నాడు? దీంట్లో ఏముంది? ఏమన్నా అతనితో మాట్లాడితే ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎందుకంటే చెప్పాను గదా! ఫస్ట్ నుంచి నేను ఒక అవకాశం కోసం ఎదురు జూస్తున్నా. ఒక మంచి అవకాశం. ఆల్రెడీ దెబ్బతినున్నాము. ఈసారి తీసుకునే నిర్ణయం మంచిదై ఉండాలి అని జెప్పి, సరే ఒకసారి మీ సార్‌తో మాట్లాడదాంలే అన్నాను. జస్ట్ అట్ అంటే ఇప్పుడు మీరు గమనించండి. వెస్టీజ్‌లో ఎవరన్నా మళ్ళీ చూద్దామంటే హ్యాపీనా కాదా? బ్రహ్మయ్య సార్ ఏమనుకున్నాడో మొత్తానికి సురేష్ సార్‌కి జెప్పాడు. సురేష్ సార్ కాల్ జేశాడు. "సార్, ఇట్లా వద్దాము, మాట్లాడదామని." "ఓకే సార్, మీ ఇష్టం, ఎప్పుడైనా రండన్నాను." ఒక 2, 3 డేస్ తర్వాత సురేష్ సార్ వచ్చి కూర్చున్నారు. కూర్చొని, "ఆనంద్ సార్, ఈ బిజినెస్ ఇది" అంటే డైరెక్ట్‌గా "సార్, ఎక్కువేమొద్దు. లైట్‌గా చెప్పేసేయండి. నేను కొన్ని డౌట్స్ అడుగుతానని" జెప్పేస్తే,
ఒక 20-30 మినిట్స్ ఆ రోజు కూడా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాను సార్ క్లినిక్లో. సార్ చెప్తున్నాడు వింటున్నాను. మాక్సిమం నాకు అర్థమైన విషయం ఏంటంటే సార్ కన్వే చేసిన దాంట్లో ప్రోడక్ట్స్ బాగుంటాయి. ఎందుకంటే నేను వాడుతున్నాను. సార్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత సార్ అడిగిన మాట, సార్ ఈ పని చేస్తేనే డబ్బులు వస్తాయి, చేసినన్నాళ్ళు డబ్బులు వస్తాయి, చేయలేకపోతే అన్నాడు. మనకేందంటే ఏ పని చేసేటప్పుడైనా ప్రతి మనిషికి లేదా నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే చేయలేకపోతే అనే రోజు ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు బండి నడుస్తుంది కదా, ఇప్పుడంటూ ఒక ప్లాన్‌లో ఎళ్తున్నాం కదా, మిగతా వాళ్ళతో కంపేర్ చేసి నాకు జాబ్ ఉంది, లేదంటే నాకు ఇక్కడ ఇన్‌కమ్ ఉంది అనే మైండ్ సెట్‌లో ఉంటాం ఎక్కువ మంది. సరే, సరే అని లైట్‌గా తీసుకున్నా. తీసుకుంటే ఐడీ అనేది ప్రమోట్ చేశారు నాకు. సరే అంత వ్యక్తి వచ్చారు, దీని గురించి చెప్పారు బాగానే. ఐడీ ఇచ్చుకోవడం వల్ల నష్టం ఏం లేదు. పాయింట్లు యాడ్ అవుతాయి అన్నారు కదా! ఆ ఐడీ ఏదో వేసి ఆ పాయింట్లు యాడ్ చేయండి బ్రహ్మయ్య సార్ అన్నాను. యాడ్ చేసిన తర్వాత ఇదంతా జరిగిద్దనైతే నాకు ముందుగా తెలీదు సార్. ఒకవేళ ఇది ఇంత ఉంటదని తెలిస్తే నేను ఈ బిజినెస్‌లోకి వచ్చేవాడిని కాదేమో. ఎందుకంటే నాకు క్లినిక్‌లో డబ్బులు బాగొస్తుంటాయి. క్లినిక్‌లోనే లైఫ్ అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను. నెక్స్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేసుకొని అరౌండ్ చెప్పాను కదా! నా మంత్లీ టార్గెట్ రూ. 1,00,000. మినిమమ్ 1,00,000 ఉంటే నాకు సరిపోద్ది. ఇది నేను ఆ ఉద్దేశంతో బయటకొచ్చాను జాబ్‌లో నుంచి. ఇక్కడ గమనించండి, స్టార్టింగే మీటింగ్స్ అని ఏం చెప్పలా సార్ నాకు. జస్ట్ వాడుకొని బాగున్నాం గదా! తర్వాత ఒక మీటింగొచ్చే ముందుగా ఒక మాట జెప్పాడు. సార్ ఒక మంచి మీటింగ్ ఉంటది సార్ దీని గురించి. దానికి అటెండ్ అవ్వండి. ఈ బిజినెస్ చాలా పెద్దది. మీకు చాలా సింపుల్‌గా ఉంటది. ఇదేంటో తెలుసుకోండి ముందు. తెలుసుకున్న తర్వాత ఇక మీ ఇష్టం. నెలకి దాదాపు 10,00,000 పైన తీసుకునే సారొస్తున్నాడు. ఆ వాయిస్ ఇనాలి మీరన్నాడు. నా మైండ్‌లో రింగ్ అయింది. నెలకి 10,00,000 తీసుకునే వ్యక్తా? ఎలా జేస్తున్నాడు? ఏం జేస్తున్నాడు? మన సర్కిల్‌లో ఎక్కడా లేదు. చూద్దాం అని జెప్పేసి నేను ఉలవపాడు నుంచి ఈవినింగ్ టైమ్‌లో బిజినెస్ టైమ్‌లో క్లినిక్ క్లోజ్ జేసి ఒంగోలొచ్చాను. ఒంగోలొస్తా నేను జేసిన మంచి పని నేను జేసేది ఎప్పుడు అదే పని జేస్తా. మంచైనా చెడైనా రవికి కాల్ జేశా. అరే! నేను ఒంగోలొస్తున్నాను. ఇట్లా ఒక మీటింగ్ ఉందంట అని జెప్పా. మా ఆవిడ జెప్పిన మాటేందంటే, రవి సార్ జెప్పిన మాటేంది, "నాయనా నువ్వెళ్తే ఎళ్ళు. మీటింగ్ అయిపోయినాక ఇంటికి రా. ఉండే పనైతే నైట్ ఉండు. లేదంటే ఎళ్ళు నీ ఇష్టం. నేను రాలేనురా నన్ను పిలవద్దురా" అన్నాడు. నేనేదైనా డైరెక్ట్‌గా చెబుతాను. నేను ఒక మా లాంగ్వేజ్‌లో తిట్టి, "అయ్యా! అన్ని సార్లులే గాని నువ్వొచ్చి మీటింగ్‌లో కూర్చో. జస్ట్ నేనొస్తున్నా. అంత దూరం నుంచి నేనొస్తున్నప్పుడు నీకేం రాటానికి? నువ్వు ఇంటికాడ చేసేదేం లేదు గదా!" అని జెప్పేసి రవి నా మీటింగ్‌కి ఇన్వైట్ జేసి లోపలికెళ్ళి కూర్చుందాం అని జెప్పి ఆ డీఎల్‌సీ దగ్గరికెళ్ళాం సార్. రవి వచ్చేటప్పుడు నేనేదైతే జేశానో సాయి సార్‌కి ఫోన్ జేశాడు. ఆనంద్ వచ్చాడు. అక్కడి నుంచి "నువ్వు రా" అని. సాయి సార్ పాపం బ్యాగేసుకొని రిప్రజెంటేటివ్ గదా! అంతా తిరిగి, తిరిగి అలిసిపోయి ఉన్నాడంట. నేను ఇంటికెళ్తాను నాయన అంటే, "లేదు, లేదు ఆనంద్ పలకరించారు. పలకరించి ఎళ్దాం రా." ఎందుకంటే సార్ మళ్ళీ గమనించండి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏదైనా గాని ఎక్కడైనా సాధ్యమే. అది పెంచుకోవాలి. నాకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల సాయి సార్ గాని, రవి సార్ గాని పాజిటివ్ ఒపీనియన్ ఫస్ట్ నుంచి. మేమంతా గూడా ఒక రిలేషన్‌గా ఉండేవాళ్ళం. ఇట్లా సరే ఆనంద్‌తో మాట్లాడదాం అని వచ్చాడు. వచ్చి కింద నుంచి బాయ్ అన్నాడు. బాయ్ గాదు సార్ నువ్వు పైకి రండి అన్నా అన్న అని చెప్పేసి పైకి పిలిచాం. పైన కూర్చుంటే ఆ చిన్న మీటింగు మాకు కొత్తగా ఉంది. ఏదో కొంచెం వింతగా గూడా ఉంది. అక్కడికి రాగానే చప్పట్లు కొట్టటం, ఇయన్నీ పైకి లేపి చెప్పియటం. మాకేది గూడా పూర్తిగా లోపలికెళ్ళట్ల. అంతా కామెడీగా కొంచెం ఇదిగా అనిపించింది. సరేలే అని చెప్పేసి ఉన్న టైంలో మన మహాగురూజీ ఎంఎస్ సార్ గారొచ్చారు. రాగానే అందరూ లేచి సార్‌ని రిసీవ్ చేసుకున్న తర్వాత సార్ మాట్లాడడం మొదలుపెట్టాడు. సార్ ఇట్లా, ఇట్లా సో అండ్ సో అని. బిజినెస్ చాలా సింపుల్. నిజంగా బిజినెస్ సింపులే. అప్పటిదాకా మేము కొంచెం వేరే నెగెటివ్ మైండ్‌లో ఉన్న వాళ్ళమి ఒక్క వాయిస్ తోటి చాలా వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినియి. ఏమో ఇది బాగలేదు. అసలు నేను మీటింగ్‌కి రానన్న రవి సారు, సాయి సార్‌కి ఏం అర్థమైందో నాకు తెలీదు. ఆ మీటింగ్ అయిపోగానే ఎళ్లి ఆధార్ కార్డ్‌లు ఇచ్చి ఐడీలు ఏయిస్తున్నారు. ఏందిరా ఈళ్ళు ఐడీలేస్తున్నారు ఏంది? నాకు తెలీదు అసలకి ఇలా జరిగిద్దని గూడా తెలీదు. ఐడీలేసుకొని ఏమేం కొనాలి బ్రహ్మయ్య సార్ అంటే, బ్రహ్మయ్య సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇక మెడికల్ డిపార్ట్‌మెంట్ వస్తుందన్నట్టు మొత్తానికి సంథింగ్. అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఇయన్నీ తీసుకున్నారు సార్ వీళ్ళు. తీసుకొని ఈళ్ళ పాటికి ఈళ్ళొచ్చేసారు. నా పాటికి మళ్ళీ నేను క్లినిక్‌కెళ్ళిపోయా. మళ్ళొక 1 వీక్ తర్వాత మై గ్రేట్ అప్లైనర్, మెంటర్ సురేష్ సార్ చెప్పిన మాటేందంటే, "ఆనంద్ సార్ ఇది గుంటూరులో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్‌కి ఇదొక్క మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి మీరన్నాడు." ఏముంది సార్ గుంటూరులో మీటింగ్? ఒంగోలులో ఆల్రెడీ అయిపోయింది గదా! మళ్ళీ గుంటూరెళ్లి మళ్ళీ స్పెషల్‌గా ఇనేదేముందంటే, లేదు లేదు మీకు తెలియదు. గుంటూరొచ్చే వ్యక్తి మామూలు వ్యక్తి గాదు. మన వెస్టీజ్‌లోనే టాప్ ఎర్నర్. నెలకి 1,68,00,000 తీసుకునే సార్ వస్తున్నాడు. సిద్ధార్థ్ సింగ్ సార్ అన్నాడు. ఓకే. ఓకే. ఏంటి ఇంతలా చెబుతున్నాడు? 1,68,00,000
ఇందాక చూసిన 14, 15 లక్షలే 10, 11 లక్షలే ఇస్తనుకున్నాను. ఇందులో ఇంతలాగా ఉందా? అని చెప్పేసి నేను వెళ్ళిన తర్వాత ఏదైనా సరే ఒక విషయం స్టార్ట్ చేసినప్పుడు దాని మీద రీసెర్చ్ అంటే ఏదో ఒకటి నాకు దగ్గ స్థాయిలో రీసెర్చ్ చేస్తా ఉండేవాడిని. యూట్యూబ్‌లో చూస్తే దీంట్లో ఫ్యూచర్ చాలా చెబుతున్నారు. వెస్టీజ్ మంచి సిస్టము, ఇంత ఎప్పటినుంచో ఉన్న కంపెనీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇయన్నీ చెప్తా ఉండటం వల్ల అనుకోకుండా 'సైదులు సార్' అనే వీడియో కూడా చూసా. బిఫోర్ 'సైదులు సార్' మాకు తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళ మేనేజరు మా రూమ్‌కి కూడా వచ్చేవారు. ఇక్కడ చూడగానే 'సైదులు సార్' స్పీచ్ వినపడుతుంది. ఇదేంది అని మా ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే, "అబ్బా! 'సైదులు సార్' ఇప్పుడు వేరే రేంజ్‌లో ఉన్నాడురా" అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పాడు. ఓకే. అక్కడ 'సైదులు సార్' వస్తారని చెప్పాడు సురేష్ సారు. 'సైదులు సార్‌ని' చూడొచ్చు. వీళ్ళని చూసి అసలు ఇదేందో తెలుసుకుందాం. ఏదైనా సరే తెలుసుకునేటప్పుడు కొంచెం రిస్క్ చేయాల్సొచ్చిద్ది. నేను చేసిన రిస్క్ ఏంటంటే ఆ టైంలో నాకు క్లినిక్‌లో డబ్బులొస్తున్నాయి. ప్రశాంతంగా కూర్చొని ఆహ్, ఈవినింగు, మార్నింగ్ మంచిగా బిజినెస్ జరిగేది. రోజుకు 3, 4,000 అట్లా బాగొస్తుండేయి. ఈ క్రమంలో క్లోజ్ చేసి ఎళ్ళాలంటే ఆలోచనొచ్చిద్ది గదా! కానీ నిర్ణయం తీసుకున్నా నేను. వెళ్ళాలి. ఏదైనా తెలుసుకోవాలి. అని జెప్పేసి ఆ రోజు గూడా క్లోజ్ జేసి, "ఎళ్దాం రవి సార్, సాయి సార్" అంటే, వీళ్ళు ఏంది ఆనంద్‌కి ఆల్రెడీ మొన్న జెప్పాము. మళ్ళీ ఏంది క్లినిక్ వదిలేసి మీటింగ్‌లంటున్నాడు. అని జెప్పేసి వీళ్ళు గూడా కొంచెం జోకులేసుకుంటూ, అప్పుడు మన శివకోటి సారోళ్ళు బస్సు బెట్టారు. అందరం ఇక్కడి నుంచి గుంటూరు ఎళ్ళాలని. ఆ బస్సులో వెళ్ళేటప్పుడు రవి సారు, సాయి సారు మన సిద్ధం సభల గురించి వీడియోలు జూస్తా ఉన్నారు. సురేష్ సార్ ఏం చేసాడంటే, సురేష్ సార్ చేసే ఫస్ట్ నుంచి ఒక మంచి అనే కన్నా ఒక గ్రేట్ లీడర్ యొక్క ఆలోచనలు ఇలానే ఉంటాయి. అందరూ ఒక చోట ఉన్నప్పుడు ఏదైనా రకరకాల మైండ్ సెట్లుంటాయి. రకరకాల ఆలోచనలొస్తుంటాయి. కానీ అందరిని తీసుకొచ్చి బిజినెస్‌కి కనెక్ట్ జేయాల. ఆ బస్సులో కొంచెం దూరం జర్నీ చేసినాక సార్ లేచి ఒకరినొకరిని ఇంట్రొడ్యూస్ చేయటము. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఎళ్ళబోయేటువంటి అక్కడ ఎలా ఉండబోతుంది? ఏంటి ఇక్కడ? అయిపోయినాక ఎలా? ఇవన్నీ గూడా చెప్తా ఉన్నాడు. నేను ఫస్ట్ నుంచి లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది సార్. నాకు వినటం ఎక్కువ ఇష్టపడతాను. విన్నాక తెలుసుకున్న తర్వాత మాట్లాడొచ్చు. సార్ చెప్పే ప్రతిది ఏంటంటే, సారు దాన్ని వేరే లెవెల్ చూపిస్తున్నాడు. ఇట్లా ఉంటది అక్కడ ఎలా అని. ఇవన్నీ మా సాయి సారు, రవి సారు కొంచెం ఓకే. లైట్‌గా తీసుకొని నవ్వుకుంటా ఉన్నారు. కేవలం నా కోసం మాత్రం వాళ్ళొచ్చేవాళ్ళు మొహమాటంకి. అలా వచ్చి ఆ మీటింగ్‌లో కూర్చున్నాక సార్, రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరికోళ్ళు యాప్‌లు చెక్ చేసుకుంటున్నాం. ఈ యాప్‌లో పాయింట్స్ ఎన్నున్నాయి? ఏ లెవెల్‌లో ఉన్నాం? ఎందుకంటే ఆ మీటింగ్ అంత ప్రభావితం చేసింది. 1,68,00,000 తీసుకునే సారు, సైదులు సార్‌ని ఆ స్టేజ్‌లో చూడటము, తర్వాత సుబ్బయ్య సార్ చూడటము, ఎంఎస్ఆర్ గారు సార్‌ని ఇక్కడ చూడటం గాదు. ఇక్కడ చిన్న డీఎల్‌సీపీలో చూసాను సార్‌ని. అక్కడికెళ్ళినాక సార్ స్థాయి వేరే రేంజ్‌లో ఉంది. నా మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఒక వ్యక్తి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఉండటం అంటే చిన్న విషయం గాదు. ఇదేదో ఉంది. ఇక అక్కడ కొంచెం డిసైడ్ అయ్యాను సార్. డిసైడ్ అయిన తర్వాత నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది ఎవరన్నా ఉన్నారు అనంటే సురేష్ సార్. ప్రతి క్షణం గూడా నాకు మోటివేట్ చేస్తూ ఫోను చేసి మాట్లాడాడు. "ఆనంద్ సార్ ఎలా ఉన్నారు? ఏందని?" అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ జేయాలి. అప్పటిదాకా నేను క్లినిక్‌లో కూర్చొని ఏదో వాడుకుంటున్నాను, వదిలేస్తున్నాను. అక్కడ ఎప్పుడైతే చూసానో వర్కౌట్ చేయటం మొదలుపెట్టి యూట్యూబ్‌లో దీని యొక్క సర్టిఫికేట్స్ లేదంటే ఏంటి ప్రొడక్ట్స్ అన్నీ గూడా ఒక నోట్‌బుక్ పెట్టి ఇట్లా చూసుకుంటా ఉన్నా. క్లినిక్‌లో ఖాళీ టైంలో. చూసుకుంటా నా మైండ్‌లోకి రింగ్ అవుతున్న విషయం ఏంటంటే, అప్పటిదాకా నాకొచ్చి 60, 70 వేలే ఎక్కువనుకున్నా. నెలకు ఒక 70, 80 వేలు ఏదో ఒక నెలలో సీజన్ బట్టి లక్ష అట్లా ఎళ్ళిపోతా ఉంది. ఈ టైంలో నాకొచ్చిన ఆలోచన ఏందంటే, నేనిక్కడే ఉంటే నాకు ఆల్రెడీ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. మా అమ్మ, మా నాన్నని బాగా చూసుకోవాలి. నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారాలి. నా లైఫ్ స్టైల్ మారాలి. ఎప్పుడు నేను జాబ్ చేస్తూ ఎప్పుడు ఇలా టైమ్ బేస్‌లో పని చేయకూడదు. అనేది బాగా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన టైమొచ్చింది. మీటింగ్స్‌కి 2, 3 అటెండ్ అయ్యాను. ఇలా నాకు దీని మీద ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ గూడా వచ్చింది. ఏందంటే ఆ ప్రాబ్లమ్ నేను వచ్చింది ఉద్దేశ్యం వేరే ఉలవపాడు. జాబ్ రిజైన్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాను. సొంత ఊరు, ఉన్న ఇల్లుని వదిలేసి ఒక ఊరొచ్చి ఏదో సాధిద్దామని వచ్చాను. ఇక్కడుండి చూస్తే నేను ఫీల్డ్‌కెళ్తే ఇంట్లో వీళ్ళు ఒక్కళ్ళవుతున్నారు. రెండోది షట్టర్ మూసేయాల్సొస్తుంది. క్లినిక్ దగ్గర పేషెంట్‌లొచ్చి ఫోను చేస్తున్నారు. పేషెంట్‌లొచ్చి ఫోను చేసినప్పుడు నేను ఆలోచించే విధానం ఏంది? అక్కడెళ్తే డబ్బులు పోతున్నాయి. ఈడకొస్తే మీటింగ్స్. ఇక్కడ టీమ్ పెంచుకుంటే ఆటోమేటిక్‌గా మీరు ఏదైతే పడ్డారో ఈ కష్టమంతా 1 ఇయర్‌లో తీయొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు నాకు నిర్ణయం తీసుకోవాల్సిన టైమొచ్చింది. నేను బాగా ఆలోచించి ఏదేమైనా గాని క్లినిక్కు ఇది చేయటం అంటే నా వల్ల గాదు. ఎందుకు కాదు అనంటే నేను తీసుకున్న నిర్ణయం ఏందంటే సార్, క్లినిక్‌లో కూర్చున్నంత సేపు వెస్టేజ్ ఆలోచనలొస్తున్నాయి నాకు. అక్కడ మంచి లైఫ్ ఉంది. 1 ఆర్ 2 ఇయర్స్ గట్టిగా లేదా 3 ఇయర్స్ గట్టిగా అక్కడ నిలబడితే ఒక పొజిషన్‌కెళ్తాము అనే ఆలోచన అక్కడ కనపడుతుంది.
సరే అని చెప్పి ఫీల్డ్కి వెళ్తే ఇక్కడ ఫోన్ చేసినప్పుడు పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నానేమో. నా దగ్గరికి వచ్చే పేషెంట్లు దేవుడి దయ వల్ల ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉంటుందంటే నా మాట వల్ల నా ట్రీట్మెంట్ వల్ల కానీ ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇచ్చి పక్కకి వెళ్తారు. చాలా అంతమంది డాక్టర్లు ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి వెయిట్ చేయటం నాకు ఎక్కడ అనిపించింది అంటే నా కోసం వీళ్ళని వెయిట్ చేయటం ఏంటి, నేను వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాను, దీనికి న్యాయం చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాలి లైఫ్లో. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఒకటి అక్కడే ఉండి క్లినిక్ రన్ చేసుకుంటూ దీన్ని జస్ట్ పార్ట్ టైంగా అక్కడ క్లినిక్ ఏదో పెట్టి పేషెంట్ రెఫర్ చేయటమా, లేదు డిసైడ్ అయ్యి వర్క్ చేసి ఇక్కడి నుంచి నా లైఫ్ మార్చుకోవాలి. మార్చుకోవాలంటే అసలకి ఈ చదివిన చదువుని ఇప్పుడు చేసే క్లినిక్ని ఇంకే ఉండకూడదు. జీరోతో స్టార్ట్ అయ్యి నేను ఇందులో ఎదగాలి. ఎదగాలంటే ఇప్పుడు ఎవరితో డిస్కషన్ చేయాలి, ఫస్ట్ ఫ్యామిలీతో డిస్కషన్ చేయాలి. మా అమ్మని మా మిసెస్ని కూర్చోబెట్టి ఇక్కడ నేను క్లినిక్ తీసేద్దాం అనుకుంటున్నాను అన్నాను. వాళ్ళకి అర్థం కాల. నువ్వు చేసే వాళ్ళు ఫస్ట్ నుంచి నువ్వే పని చేసినా గానీ తొందరతోనే చేస్తావు, ఇది సక్సెస్ అవ్వు, లేదంటే అందులో నువ్వు ఇబ్బంది పడతావు. ఎక్కువ నా గురించి ఆలోచించేవాళ్ళు వాళ్ళు. నేను ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే మాక్సిమం అది కష్టం నష్టం తీసేసుకుంటా. నేను చెప్పా, ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్స్కి వెళ్తున్నాను, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు షట్టర్ క్లోజ్ చేస్తున్నాము, దానికి రెంట్ అనవసరం కడుతున్నాము, ఇది ఎలా సాధ్యం అంటే వాళ్ళు అట్లా వెళ్ళ మాకు వారంకి ఒకసారి చేసుకోలేదు, ఎట్లా చేసుకొని ప్లాన్లు ఇస్తున్నారు. నా మైండ్ ఏమో ఒక మీటింగ్స్కి వెళ్ళి వచ్చినా నా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఇది ఇలా చేసేది కానే కాదు, నేను పూర్తిగా క్లినిక్ తీసేద్దాం అనుకుంటున్నాను అన్న. వచ్చే క్లినిక్ ఇంత బాగా నడుస్తుంది, ఇంకా నీకు మంచి పేరు వస్తుంది, చుట్టుపక్కల చాలా మంది చదువుతున్నారు, ఇటువంటి ఇంకొక జస్ట్ 1 ఇయర్ కనుక నువ్వు స్టాండర్డ్ అయితే ఇక్కడ నువ్వు అనుకున్న 1,00,000 2 లక్షలు ఇక్కడే సంపాదించు కదా. నాకు బయట ఉన్న మెడికల్ ఫ్రెండ్స్ కొంతమంది ఆర్ఎంపీలు కూడా సలహా ఇచ్చేది ఏంటంటే, నువ్వు బయటికి వెళ్ళి తిరిగేది ఏంది స్వామి, అందరు నీ దగ్గరికి వస్తారు, మన ఆర్ఎంపీలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, నీకెందుకని సలహాలు ఇస్తున్నారు. కానీ మీటింగ్స్కి వెళ్తే నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నువ్వు చేస్తేనే డబ్బులు వస్తాయి, చేసినన్నాళ్ళు డబ్బులు వస్తాయి నువ్వు ఉన్న రంగంలో. ఇక్కడ నీకు అది అవసరం లేదు. 1 or 2 years గట్టిగా కష్టపడితే నీ యొక్క శక్తిని, నీ నాలెడ్జ్ని మొత్తాన్ని ఇక్కడ కనుక పెడితే ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్కి వెళ్తావని చెబుతున్నారు. లైఫ్ అనేది నాకు అక్కడ పెద్ద టాస్క్ అయింది సార్. ఏదైతే అదైద్ది అని చెప్పేసి ఇక్కడ నేను క్విట్ అవుతున్నాను, ఇక్కడ నేను ఇక చెయ్యను అని చెప్పేసి చెప్పగానే మా మిస్సెస్, మా అమ్మ, మా నాన్న ఎవరు కూడా ఇష్టంగా లేరు స్టార్టింగ్ లో. అంతా నెగిటివ్, నువ్వు తీసుకునేవన్నీ ఎలానే ఉంటాయి, ఎప్పుడు చెప్పినట్టే నువ్వు కిమ్స్ లో జాబ్ బాగుంది, అది చేసుకుంటే క్లినిక్ చేసుకుంటున్నావు, అప్పుడు బాగానే వస్తున్నాయి డబ్బులు, ఆ జాబ్కి వెళ్ళలేను, నేను తిరగలేను అన్నావు, మరి ఇప్పుడు ఎలా తిరుగుతావు దీనిలో, ఒక మంచిగా సెటిల్ చేసుకున్నావు, క్లినిక్ పెట్టుకున్నావు, ఖర్చు పెట్టుకుని ఎన్ని చెప్తున్నారు. నాకు ఇవన్నీ కుదరదు, నేనైతే నిర్ణయం తీసుకున్నాను, నీ ఇష్టం అన్న. మా మిస్సెస్ సరే ఇక నీ ఎట్లా ఇనే రకం కాదు, నువ్వు చెప్పిందే చేస్తానులే, ఎట్లా కట్ చేయి అని చెప్పేశారు. సరే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పింది. అక్కడ ఆ ఊర్లో నుండి ఇట్లా మీటింగ్స్కి వెళ్తా ఉంటే, ఇట్లా కాదమ్మా మన ఊరు వెళ్ళిపోదాం, సొంత ఇల్లు ఉంది, బాగా కట్టుకున్నాం, బాగా ఉంటుంది కదా అక్కడ, అక్కడ ఉంటే నాకు కూడా ఇబ్బంది ఉండదు, నేను ఏ టైం వస్తే ఏ టైం పోతాను తెలియదు అన్న. వాళ్ళు అసలుకి నువ్వు చేసేది ఏం అర్థం కావట్లేదు అయ్యి అన్నారు. మా మిస్సెస్ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మనం ఏదో సాధిద్దామని చెప్పి ఒక ఊరు వెళ్ళాం, పక్క ఊరు వెళ్ళాం, అన్ని సర్దుకొని మళ్ళీ తిరిగి మన ఊరు వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, నీకేమో నువ్వు వెళ్తుంటావు నన్ను కదా అడిగేది, అక్కడ జరగలేదేమో, చేత కాలేదేమో, ఏదో అనుకుంటారు అన్నాడు. మా ఎప్పుడు కూడా నలుగురు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, బయట వ్యక్తుల గురించి మనం ఏది కూడా ఆలోచించకూడదు. ఇందులో ఫ్యూచర్ ఉంది, నీ ఇంట్లో నువ్వు ఉండటానికి అంటే మన ఇంట్లో మనం ఉండటానికి మనం చుట్టుపక్కల సమాధానం చెప్పేది ఏంటి, అవసరం ఏం లేదు, ఇక్కడ ఉంటే మీకు సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే నేను ఫస్ట్ లో చెప్పాను సార్, మా అమ్మ మా నాన్నకి కానీ ఈ మా మిస్సెస్ అందరికి, నేను 2 years ఏం చేస్తాను, ఎప్పుడు వస్తాను, తిన్నానా లేదా ఏం అడగొద్దు. ఎందుకంటే మా అమ్మ మా నాన్నకి కానీ మా మిస్సెస్ కేరింగ్ ఎక్కువ, టయానికి తిను, ఫస్ట్ చెప్పే మాట ఇది. నాకేం అది నచ్చదు, ఎందుకంటే నేను చిన్నపిల్లవాడిని కాదు, టయానికి తినటం అని నాకు తెలుసు, మీరు చెప్పొద్దు అనేవాడిని. వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ సంథింగ్ అట్లా చెప్పడం వల్ల నేను ముందుగానే చెప్పే కమిట్మెంట్, నేను ఈ టయానికి వస్తున్నానా తిన్నాను ఏం అడగొద్దు, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, ఒక్క 2 సంవత్సరాలు పూర్తిగా నన్ను వదిలేయండి అన్నాను. సరేనని చెప్పేసి వదిలేశారు. అక్కడ స్టార్ట్ అయింది సార్ నా జర్నీ. స్టార్ట్ అయ్యి నేను ఫీల్డ్‌కి వెళ్తూ ఉంటే, ఈ ప్రొడక్ట్స్ ఇవ్వటము, కొంతమంది ఎదురు ఇట్లా మామూలుగా నెగెటివ్ మాట్లాడటం ఇయన్నీ వింటా ఉన్నా. సురేష్ సార్‌తో జర్నీ చేసి నేను ఒకటి ఫిక్స్ అయ్యా. ఏదైనా గాని సార్‌తో జర్నీ చేసినంత సేపు నాకు నెట్‌వర్క్ పెరగదు. ఇక్కడ ఏం చేయాలి, నేను వర్క్ చేయాలి. మీటింగ్స్‌లో కొన్ని వింటున్నాను, సురేష్ సార్ దగ్గర కొన్ని వింటున్నాను. సో, ఇప్పుడు నేను నేర్చుకోవాలని చెప్పేసి స్పీడ్‌గా సార్‌తో ఏ మీటింగ్ నా ఫీల్డ్ కాదు, ఎవరితో అయినా గాని సార్ ఎక్కడ జర్నీ చేస్తే అక్కడ హోమ్ మీటింగ్స్‌కెళ్ళి కూర్చొని ఫస్ట్ సార్ ఒక్కసారే చెప్పాడు. ఫోన్ మోగింది 1, 2 సార్లు. అన్నాను సార్ ఫోన్ మోగకూడదు, ఎందుకంటే
మనం వచ్చినటువంటి పని వేరే. ఈ ఫోన్ మోగినప్పుడు వాళ్ళ అటెన్షన్ గ్రాప్ అయ్యిద్ది. నీ అటెన్షన్ గ్రాప్ అయ్యిద్ది. ఇక్కడ ఇయన్నీ గూడా పక్కకెళ్తుంటాయి కాబట్టి నువ్వు ఫోన్ సైలెంట్‌లో పెట్టాలన్నాడు. ఫస్ట్ టైమ్ ఇంక అట్లా ఫోన్ సైలెంట్‌లో పెట్టడం కొంచెం ఇబ్బందిగానే ఉండేది. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అట్లా ఉండేది మైండ్ సెట్. ఇంటి దగ్గర నుంచి ఫోన్‌లొస్తాయి కదా! ఎట్లా ఇదని. అయన్నీ ఎప్పుడు వస్తానే ఉంటాయి సార్. ఎట్లానో వచ్చారు మీరింత కష్టపడి. ఇదేంటో కరెక్ట్‌గా ఫోకస్‌గా ఇనండన్నారు. నెల రోజులు సార్. ఇంక సార్ ఒకసారి చెప్తే రెండోసారి చెప్పించుకోవద్దు. మాక్సిమం అదే నా మైండ్‌లో ఫస్ట్ నుంచి రింగ్ అయ్యేది. ఫోన్ సైలెంట్‌లో పెట్టి ప్రశాంతంగా సార్ చెప్పే ప్రతి పాయింట్ ఇనేవాడిని. విన్న తర్వాత నాకొచ్చిన ఆలోచన ఏందంటే, సార్ నన్నెప్పుడు కూడా మీటింగ్ స్టార్ట్ చేయమని చెప్పలేదు. నాకైన ఒక నేను నిర్ణయం తీసుకున్నా. సార్ చేసిన పని నేను చేస్తే నాకు నెట్‌వర్క్ పెరిగిద్ది. సురేష్ సార్ నా దగ్గరికొచ్చినప్పుడు చెక్కు 34,000 అనుకుంటాను. ఇప్పుడు నాకు డబ్బులు స్టార్ట్ గావాలి. డబ్బులు స్టార్ట్ అవ్వాలంటే ఈ పని నేను మొదలుపెట్టాలి. నాకు ఇంకా స్పీడ్ ఎప్పుడు మొదలు పెడదామని. అట్లా నేను జనరల్‌గా కూర్చొని చెప్తా అటట చెప్పే క్రమంలో చాలా మందికి సగం వచ్చేసి ఆగిపోవటం, ఇట్లా సరిగ్గా చెప్పకపోవటం, పాయింట్స్ మిస్ అయిపోవటం, ఇవన్నీ ఇబ్బంది పడుతుండేవాడిని. అయినా నాకొకటి తెలుసు. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ ఇంకా బాగా చేయాలి అనే క్రమంలో ఒక నెల తర్వాత సార్‌కి చెప్పేసాను. సురేష్ సార్ ఈ బిజినెస్‌ని నేను గూడా చేస్తాను. మీటింగ్స్‌కి మీరు రాబని లేదన్నాను. ఏమైంది ఆనంద్ సార్ అన్నాడు. సార్‌కి మరి ఎట్టా అర్థమైందో, "ఏం గాలేదు సార్. ఈ బిజినెస్ ఇక నేను స్టార్ట్ జేసి నేను సొంతంగా హోమ్ మీటింగ్‌లు జేస్తాను. ఏదన్నా అవసరమైతే మీతో మాట్లాడతాను. మిగతా విషయాలు నేను ముందు లీడ్ జేయగలనన్నాను." "సరే చూసుకోండి మాక్సిమం మీరు చెప్పగలరు. ఏదన్నా అవసరమైతే నన్ను మాట్లాడుతా ఉండండి" అని జెప్పాడు. అట్లా ఒక 10, 15 హోమ్ మీటింగ్‌లకెళ్ళాను సార్. అన్నీ ఫెయిల్. అన్నీ నెగెటివ్. రిసీవింగ్ బాగానే ఉంది. బట్ ఎవరు ఆధార్ కార్డ్ ఇయట్లేదు. కనీసం సోప్ గూడా అడగట్ల. నాకు తెలీదు ఏం జరుగుతుందో. అందులో ఒకటి మీకు షేర్ చేయాలి. కోటి సార్ ఉలవపాడులో ఉన్నప్పుడు కోటి సార్‌కి నేను దగ్గర కావలి. కోటి సార్ గూడా పిలిసి నన్ను "అన్న మంచి సారున్నాడు కలవాలి నువ్వు" అని జెప్పేసి ఒక ఇంటికి పిలిసాడు. ఆయన ఆర్టీసీ కండక్టరు. ఇంటికెళ్ళగా నేను, రవి సారు, కోటి సారు, బ్రహ్మయ్య సారు. బ్రహ్మయ్య సారు, మన రవి సార్ అప్పటికి ఇంకో మీట్ స్టార్ట్ చేయలే. నేనే స్టార్ట్ చేశా. వీళ్ళు ముగ్గురు చూస్తున్నారు. మంచి ఎక్సైట్‌మెంట్‌లో ఎళ్ళాను నేను. ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చు గదా అని. వెళ్తే అక్కడికెళ్ళగానే ఆయన జెప్పిన మాట నన్నక్కడే ముందు పెట్టి మేమందరం నలుగురున్నాము. మాతో డిస్కషన్ జేస్తున్నాడు. కోటి తోటి. "కోటి సార్ ఎవరో వస్తారు. మనకేదో ఆరోగ్యం గురించి చెబుతారంటే నువ్వెట్ట నమ్మేవు? ఇయన్నీ వస్తుంటారు ఇట్టాంటోళ్ళందరూ. వచ్చి ఏదేమైనా వాళ్ళు గొప్పయి చెబుతారు అంతే గదా! చెప్పుకొని చివరికి అయి కొనమంటారు. ఇయన్నీ వద్దబ్బా! ఏంది చెప్పన్నాడు." అమ్మ ఇంటికొచ్చినాకంటే డైరెక్ట్ నాకే జెప్తున్నాడాయన. కాపోతే కోటి పేరు జేసి చెబుతున్నాడు. నాకు బేసిక్‌గానే ఫస్ట్ నుంచి కోపముండేది. ఇదేందిరా ఎట్ట జెప్పాడు? ఎనక జూస్తే రవి సారు, బ్రహ్మయ్య సారు ఈళ్ళున్నారు. ఈళ్ళు నన్ను గమనిస్తున్నారు. ఇతను ఏం చెబుతాడు? లీడర్ అంటే ఇప్పుడక్కడ మనకి లీడర్ అన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల దగ్గర మనం ఫెయిల్ అవ్వగూడదు. అతను నన్నన్న మాటేందంటే, "ఎవరో వచ్చి ఆరోగ్యం ఇస్తానికి నువ్వెట్ట నమ్మావు? రెండోది వాళ్ళకి ఏం లాభం లేపోతే మన ఇంటికొస్తారా?" అన్నాడు. అయన్నీ గూడా 2, 3 నిమిషాలు తీసుకున్నాను సార్ మైండ్‌కి. తీసుకొని నేనొక మాట అడిగాను. "ఎక్సలెంట్ క్వెషన్ సార్ మీరు నన్నడిగింది. నాకు లాభం లేకుండా అయితే నేను రాలా. నాకైతే లాభం ఉంటది. బట్ నాకన్నా ఫస్ట్ మీకేముందో దీంట్లో లాభం గమనించండి. ఇక్కడెక్కడా గూడా మిమ్మల్ని జాయిన్ అవ్వమని గాని, కొనమని గాని నేను చెప్పట్లేదు. మీటింగ్ అయిపోయినాక గూడా చెప్పను. ఇదేంటో జస్ట్ క్లారిటీ తీసుకోండి. తర్వాత మీ ఆలోచన సార్" అన్నా. ఏముంటాయి సార్ ఆర్గానిక్ వస్తువులే గదా! అసలకి ఇయన్నీ మా ఇంట్లోళ్ళు అంటా ఉన్నాడు. చుట్టుపక్కల మళ్ళా నలుగురిని పిలిపిచ్చారు. లేడీస్ గూడా కూర్చొనున్నారు. ఇక్కడ నాకు మైండ్‌లో ఒకటి అర్థమైంది. యాటిట్యూడ్‌తో మనుషుల్ని గెలవాలి. నేను సింపుల్‌గా ఒక మాట సార్ మీ ఇంటి దాకా నేను వచ్చాను అనంటే, కోటి సార్ అనే వ్యక్తి ద్వారా వచ్చాను. ఇంట్లోకి రాగలిగానంటే, ఎట్లానో వచ్చాను. ఒక 15 నిమిషాలు జస్ట్ నాకు టైమ్ ఇయ్యండి మీ వాల్యుబుల్ టైము. నేను టయాన్ని వేస్ట్ చేయను. అక్కడున్న ఆ టయాన్ని కరెక్ట్‌గా మీకు మంచి ఇక్కడ నాలెడ్జ్ ఏదో ఒకటి హెల్త్ గురించి చెబుతాను సార్ అన్నా. సరే సార్ ఇప్పుడు ఎట్లానో వచ్చారు కూర్చోండి అన్నాడు. కూర్చోవడం ద్వారా ఇక నేను చెప్పటం మొదలుపెడితే మధ్యలో మళ్ళా ఏదో ఒకటి నన్ను డిసప్పాయింట్ చేసే మాటలు అంటా ఉన్నాడు సార్. అయినా గూడా నేనేం తీసుకోలేదు. ఒక 15 నిమిషాలు చెప్పిన తర్వాత, "సార్ మీరు చెప్పినన్ని నిజాలే సార్. ఎక్సలెంట్ సార్" అన్నాడు. అక్కడ నాకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అయినియి. నేను చెప్పింది కరెక్టే. ఇంకా ఆయనకి అర్థం చేసుకోవటం ఏదైనా గావచ్చు. ఆయన ఇగో సాటిస్ఫై కావట్ల. విన్న లేడీస్ మొత్తం గూడా చాలా ఎక్సైట్ అయిపోయారు. తర్వాత బయటకొచ్చి ఒక ఆయిల్ బాటిల్ అని తెచ్చి ఆయన అంతేలే అన్నప్పుడు నేననుకున్నా. ఈ బిజినెస్‌లో నేను ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఇటువంటివి కామను. వెంటనే సురేష్ సార్‌కి చెబితే, "ఆనంద్ సార్ ఇలా వస్తుంది అనంటే నెగెటివ్సు నువ్వు బిజినెస్‌లో ఉన్నట్టే. బిజినెస్‌లో నువ్వు ముందుకెళ్తున్నట్టే.
సక్సెస్ అవడానికి దగ్గర ఈ మాటలు చెప్తున్నా. నాకు ఎప్పుడైనా నెగిటివ్ కనుక వస్తే సురేష్ సార్ ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ సార్ మాటలు నన్ను ఎప్పుడు ఎనర్జీ తీసుకెళ్తుండేవి. ఓకే సార్ అని చెప్పేసి అట్లా ఒక 10, 15 హోమ్ మీటింగ్ ఫెయిల్ అయినాయి సార్. కోటి సార్ పెట్టిన ప్రతి హోమ్ మీటింగ్ ఫెయిల్ అయింది. రీజన్ ఏందో నాకు తెలియదు. తర్వాత తెలుసుకున్న గొప్ప విషయం ఏంటంటే సురేష్ సార్ ద్వారా, మీరు వెళ్తున్నారు, డ్రెస్ కోడ్‌లో వెళ్తున్నారో లేదో చూడండి ఫస్ట్. వెళ్ళిన దగ్గర ఫోన్‌లు సైలెంట్‌లో పెట్టుకుంటున్నారో లేదో చూడండి. ఫోన్‌లు సైలెంట్‌లో పెట్టుకొని డ్రెస్ కోడ్‌తో వెళ్ళి, ఎదుటి వ్యక్తులు ఏం చెబుతున్నారు వినండి ముందు. విన్న తర్వాత వాళ్ళకి ఏం కావాలో దాని గురించి మాట్లాడండి అన్నాడు. నేను ప్రతి విషయాన్ని కూడా ఇప్పటికి ఈ సురేష్ సార్ చెప్పే విషయం పిన్ పాయింట్ గమనించి దానికి తగ్గట్టు మార్పులు చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. రైట్. నేనే కాదు చుట్టుపక్కల ఉన్నోళ్ళు డ్రెస్ కోడ్ మార్చాలి. కోటి సార్ మీరు డ్రెస్ కోడ్ మార్చండి. ఏం చేయొద్దు అనంటే, "అన్నా ఇబ్బందిగా ఉందన్న ఇన్ని సంవత్సరాలు మామూలుగా ఇట్లా ఎళ్ళేవాడిని. ఇప్పుడు ఇయన్నీ కాదు. నువ్వు డ్రెస్ కోడ్ మార్చు అన్నీ జరగాల్సింది జరుగుతాయి" అని చెప్పా. షూ యేసుకొని, టక్ చేసుకొని, డ్రెస్ కోడ్ యేసుకొని కోటి సార్ ఎళ్లి అక్కడ కూర్చుంటే అందరూ నవ్వటము, వింతగా చూస్తున్నారు కోటి సార్‌ని. కానీ కోటి సార్ కూడా డ్రెస్ కోడ్ యేసినాక తన మైండ్ సెట్ మారింది. డైలీ నేనేదైతే సురేష్ సార్‌తో మాట్లాడుతున్నానో కోటి సార్ నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. సురేష్ సార్ నాకు ఏదైతే చెప్పి నేను కింద డౌన్ లేస్తే అదే చెప్తున్నా. ఇట్లా చెప్పుకుంటా వెళ్ళే క్రమంలో మా మైండ్ సెట్లు పాజిటివ్ అయిపోయినాయి. ఇంకా మీటింగ్స్ కంటే అల్టిమేట్‌గా చెప్పొద్దు ఇక మేము వెళ్ళిపోతున్నాం. ఇట్లా ఒక 10, 15 హోమ్ మీటింగ్‌లు ఫెయిల్ అయినాక మెల్లమెల్లగా నా సబ్జెక్ట్ చెప్పటం మొదలుపెట్టినాక సార్ నెట్వర్క్ రావటం మొదలుపెట్టింది. ఇలా ఇక నా తర్వాత రవి సారు. రవి సార్ ఏమనుకున్నాడంటే ఏదో ఇక ఆనంద్ ఉన్నాడు గదా! సాయి అన్న ఉన్నాడు గదా! నేను వెళ్ళిపోద్దులనుకున్నాడు. కానీ నాకు నా అదృష్టం ఏందంటే రవి లాంటి ఫ్రెండ్ ఉండటం చాలా అదృష్టం. మెల్లమెల్లగా వచ్చి ఈ బిజినెస్‌ని రవి ఇక నువ్వే జేయాలి. ఇట్లా జేసుకోవాలని జెప్తే అసలకి రవికి నాకంటే మొహమాటం ఎక్కువ. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు స్టార్టింగ్. ఎవరన్నా గాని ఏదన్నా కాదనంటే ఇక వాడితో మళ్ళా మాట్లాడే వ్యక్తి గాదు. మరి నాకు తెలీదు ఇట్టా జరిగిద్దని. నాకొక లైన్ స్పీడ్‌గా కావలి లైన్ ఎళ్ళిపోతుంది. రవి సార్ హోమ్ మీటింగ్ పిలిచినప్పుడు రాలేకపోతా ఉన్నా. అప్పుడు రవి సార్‌కి నాకేదైతే అనిపించిందో మొత్తానికి నేను నా హోమ్ మీటింగ్స్ చేస్తానని చెప్పేసి స్టార్ట్ చేసి, ఒక గ్రేట్ లీడర్ నా లైఫ్ లైన్‌లో రవి సార్ రావటం నా డైరెక్ట్ లైను. ఆ లైన్ మొత్తం ఇంకా రవి సార్ లీడ్ చేస్తుంది. రవి సార్, సాయి సార్ ఇట్లా కిందకెళ్ళే కొంది సచివాలయం స్టాఫ్ గాని, చాలా గ్రేట్ లీడర్స్ వచ్చారు సార్. పొదిలి లీడర్స్ అందరికి గూడా వన్స్ అగైన్ థాంక్ యూ. ఇట్లా వీళ్ళందరూ గూడా నా ఫ్యామిలీ లాగా మెంబర్స్ అయిపోయారు. ఈ క్రమంలో నాకొచ్చిన కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే ఫంక్షన్స్. పర్సనల్‌గా ఇంట్లో ఫంక్షన్స్ రావటము, ఏదన్నా పెళ్ళిళ్ళంటాం. మా నాన్న ప్రతి దానికి అటెండ్ అవుతాడు. మాకు చుట్టాలెక్కువ. గుంటూరు, ప్రకాశం, మన కృష్ణా జిల్లా 3 జిల్లాల్లో చుట్టాలుంటారు. ఏదో ఒక ఫంక్షన్ వస్తానే ఉంటది. అరే! పలానా ఫంక్షను, పలానా ఇదని చెబుతా ఉన్నాడు. నేనిప్పటికి చెప్పే మాట మా నాన్నకి, నాకింకా టైముంది. నేనిప్పుడు అటెండ్ అవ్వను. ఈటన్నిటికి దూరంగా ఉంటా అంటే, "ఏందిరా నువ్వు" అంటాడు. మీరు నమ్ముతారో లేదో లీడర్స్, నేను వెస్టేజ్ గురించే మాట్లాడతాను. వెస్టేజ్ గురించే జెప్తాను ఎవరికైనా. అది ఎందుకంటే నా మైండ్ సెట్ అలా మారింది. ఏదన్నా ఒక పని సాధించాలని డిసైడ్ అయిన తర్వాత దాని మీదే ఫోకస్‌గా ఉండాలి. సో, దాదాపు ఇప్పుడు నేను వచ్చి 10 నెలలు కంప్లీట్ 11 నెలలు నడుస్తుంది. అరౌండ్ ఒక 1 ఇయర్ అటు ఇటుగా 11 నెల. ఇప్పుడు దాకా నేను ఏ మీటింగ్స్ గాకుండా ఏ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వల. కొంతమంది రాంగ్ అర్థం చేసుకుంటారు. ఇయన్నీ గూడా పక్కన బెట్టి డెడికేషన్‌గా ముందుకెళ్ళటం వల్ల నేను కరెక్ట్‌గా నా జర్నీలో చాలా ప్రాబ్లమ్స్, చాలా నెగెటివ్స్ ప్రాబ్లమ్స్ అనకూడదు. నెగెటివ్స్ విన్నాను. ఇప్పటికైనా అవసరం నీకా బిజినెస్సు? ఎందుకు ఇలా ఎళ్తున్నావు? ఎలా ఎళ్తున్నావు? అనే క్రమంలో వీటన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని మీటింగ్స్ వినటం, యూట్యూబ్‌లో ఎక్కువ వీడియోస్ చూస్తాను. సైదులు సార్ వీడియోసు, సురేష్ సార్ బయట మీటింగ్స్ గాని, సురేష్ సార్ వాయిస్ వినటం గాని, ఎప్పుడన్నా సరే ఇట్లా నాకు నెగెటివ్ ఎనర్జీ వచ్చిందంటే సైదులు సార్ వీడియోస్ ఇట్లా నేను ముందుకెళ్తున్న క్రమంలో ఎందుకంటే ఇయన్నీ నాకు సురేష్ సార్ చెప్పాడు. ఇలా ముందుకెళ్తున్న క్రమంలో టీమ్ బాగా పెద్దదయింది. అప్పుడు దాకా నా చెక్కు ఫస్ట్ మంత్ 450 3 నెలలకి 7,400 మూడో నెలకి. ఆ తర్వాత మెల్లగా సిల్వర్ అయ్యాను. నెక్స్ట్ మంత్‌లోనే నాలుగో నెల కల్లా 11,600 చెక్కు. ఈ 11,600కొచ్చిన తర్వాత ఇటు రవి సార్‌కి, ఇటు కోటి సార్‌కి సపోర్ట్ చేయటం మొదలుపెట్టాను. 2 లైన్స్. ఈ 2 లైన్‌లో వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే నా సైడ్ పాయింట్ అనే సంగతి పక్కన పెట్టేసా. ఎందుకంటే ఈళ్ళు బాగా యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు నా చెక్ చూసుకునే కన్నా నాకేదైతే వచ్చిందో వీళ్ళకి నేను అమౌంట్ ఇప్పించాలి. ఆ క్రమంలో చూసుకుంటే రవి సార్‌కి అమౌంట్ వచ్చింది. అటు కోటి సార్‌కి అమౌంట్ వచ్చింది. నాకు రాలా. నాకు రూ. 100 వచ్చింది. మా మిసెస్ "అసలు నీకు తెలుసో లేదో ఈ బిజినెస్ అన్నీ ఏదైనా చెబితే ఏమో రిసీవ్ చేసుకోవు. అసలు ఏం చేస్తున్నావు? ఒకసారి పైన వాళ్ళకి కాల్ చేసి అడగొచ్చు గదా! నీ కింద ఉన్న వాళ్ళకి డబ్బులు రావటం ఏంది? పైనున్న నీకు డబ్బులు రాకపోవటం ఏంది? తెలుసుకో" అంటున్నారు. అమ్మా నాకు క్లారిటీ ఉంది. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళతో పని చేసుకుంటూ కిందకెళ్తే ఎల్ఓబి అనేది టచ్ అయిందంటే ఇక్కడ అమౌంట్ పెరిగిద్ది. అప్పుడు దాకా తప్పదంటే
అది వాళ్ళకి వచ్చిద్దో రాదో నీకేం తెలుసు, నువ్వేదో కానీ నాయన 10,000 15,000 వస్తుంది, నీకు తిరగడానికి వస్తుంది మా మిస్సెస్ అనేది. ఏమి వద్దని చెప్పేసి ఆ 11,600 కాడి నుంచి ఒక్కసారి 42,000కి చెక్ వెళ్ళిపోయింది సార్. డబుల్ ఎల్ఓబి తీసుకున్నాను. డబుల్ ఎల్ఓబి తీసుకోగానే సురేష్ సార్ వీళ్ళందరూ కొండేపు టీంలో ఆశ్చర్యపోయారు. ఆనంద్ చాలా తక్కువ టైంలో, అది అప్పటికి ఎన్ని నెలలు అయింది, 7 నెలలకు 6 నెలలకి 6-7 నెలల కల్లా 42,000కి వెళ్ళిపోయా. అంత ఎలా తీసుకున్నావు అని అడిగారు. ఏమో సార్ మీరు చెప్పారు కదా, ఎల్ఓబి వస్తే చెక్ పెరిగిద్ది అన్నారు. 10,000 నెలకు తీసుకునే కన్నా ఇదే 10,000 నా లైఫ్ లైన్‌తో గనక నేను వర్క్ చేస్తే వాళ్ళకి చెక్ వస్తది. వాళ్ళని లీడర్స్‌ని బిల్డ్ చేయటం వల్ల నెట్‌వర్క్ కిందకెళ్తా ఉంటదని నేను గమనించి, వాళ్ళతో నేను సపోర్టివ్‌గా కిందకెళ్ళాను సార్. 2 లైన్‌లు ఎల్ఓబి రావటం వల్ల నాకు చెక్ పెరిగింది సార్ అన్నా. అప్పుడు అనుకోకుండా రికగ్నైజేషన్ మనం కోరుకుంటే రాదు సార్, మన సక్సెస్‌తో మనకు గుర్తింపు వచ్చుద్ది. సురేష్ సారు, ఆనంద్ సార్ మీరు చాలా టెక్నికల్‌గా ఎళ్తున్నారు. బాగా బాగా చేస్తున్నారు వర్కు. ఇలానే చేయండి అని చెప్పి కొంతమంది లీడర్స్ తోటి నన్ను మాట్లాడేటలా చేస్తున్నారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే కొన్ని వీడియోస్, కొన్ని బయట మీటింగ్స్‌లో విన్న విషయం. మనము క్యాడర్ పెరిగే కన్నా చెక్కు పెరగాలి. ఇది మన గ్రేట్ కంపెనీ సీఈఓ గౌతమ్ బాలి సార్ గూడా. క్యాడర్ ఇంపార్టెంట్ కాదు, చెక్ ఇంపార్టెంట్ అని చెబుతాడు. సో గోల్డ్‌లో కూర్చుంటే చెక్ స్టాండర్డ్‌గా ఉంటది. గోల్డ్‌లో కిందకి నెట్‌వర్క్‌ని కిందకి దించి తర్వాత నెక్స్ట్ లెవెల్‌కెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఇక అదే విధంగా సార్, తర్వాత 52, తర్వాత 56, తర్వాత 58, తర్వాత 66 ఇట్లా నా చెక్ ట్రావెల్ అవుతూ ఇప్పుడు 50,000కి ఒక్క రూపాయి తగ్గకుండా ప్రతి నెల చెక్ తీస్తున్నాను సార్. ఏదైతే నేను చేశానో ఇదే పని నా కిందున్న టీమ్‌కి డూప్లికేట్ చేస్తూ, మీకు ప్రతి ఒక్కరికి ఎల్ఓబి మీద వర్క్ చేయండి, కిందున్న లీడర్స్‌తో బాగా మాట్లాడండి అని చెప్పుకుంటా నా టీమ్‌ని రన్ చేసుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నాను సార్. ఇలా వెళ్ళే క్రమంలో ఇక నాకు గ్రేట్ లీడర్స్ చాలా మంది, గవర్నమెంట్ డాక్టర్సు, లాయర్సు, దీంట్లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీలు మన టీమ్‌లో, తర్వాత ఇట్లా ఏమంటారు, బ్యాంక్ మేనేజర్స్ వీళ్ళందరూ గూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా చాలా పెద్ద పెద్ద వ్యక్తులను కలుస్తున్నాను. లాయర్‌కి క్లాసులు చెప్పాను. ఎక్కడ గూడా నా యొక్క ఏమంటారు మాట తీరుని, నా పద్ధతిని, ప్రవర్తనని మన మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు చెప్పే మాటలు, సురేష్ సార్ చెప్పే మాటల్ని పాటిస్తూ టీమ్‌లో నా జర్నీలో గూడా ముందుకు తీసుకెళ్ళటం వల్ల నా టీమ్ అనేది చాలా సక్సెస్‌గా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏందంటే నన్ను నేను మార్చుకోవటం. జస్ట్ చాలా కొంచెమే మారాను సార్. చాలా ఉన్నాయి నాలో మార్పులు రావాల్సిన విషయాలు. ఆ మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తే ఇంకా చెక్కొచ్చుద్ది. ఇక్కడ గ్రేట్ థింగ్ ఏందంటే, ఇప్పుడు నేను గోల్డ్ క్యాడర్‌లో ఉన్నాను. నా కీ లీడర్స్ అయినటువంటి రవి సారు, కోటి సారు వీళ్ళందరూ కూడా గోల్డ్‌లోనే ఉన్నారు. సో, ఇక్కడ వాళ్ళు నాకు ఈక్వల్ గదా, స్టేజ్ మీద పిలిచినప్పుడు మేమందరం ఒక పక్కన నుంచుంటున్నాం అనే ఈగో అనేది నాకెక్కడా లేదు సార్. నాకు చాలా హ్యాపీగుంది. రవి సార్‌కి గోల్డ్ రావటము, అంటే క్యాడరు. ఈక్వల్ క్యాడర్ వచ్చింది. ఇక్కడ నేను పాజిటివ్‌గా ఆలోచించలేకపోతే, ఖచ్చితంగా నేను మళ్ళా ఈగో గనకొస్తే నాకు, వాళ్ళతో నేను సరిగ్గా మాట్లాడలేను. ఇప్పుడు నేననేది వాళ్ళకి విషయం ఏంటంటే, మీరు గూడా నేనేదైతే చేశారో, అదే విధంగా వర్క్ చేయండి. అలా చేయటం ద్వారా అందరం ఒకటే చెక్, నథింగ్ ప్రాబ్లమ్. వాళ్ళు ఎన్ని చేసినా మన లైఫ్ లైనే. నెక్స్ట్ స్టెప్‌లో నేనేం చెక్కు డబుల్ అయ్యే అవకాశం ఉంది అని జెప్పేసి, ఇలా ఒక ఫ్యామిలీ లాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం సార్. ఇలా ఎళ్ళే క్రమంలో కొన్ని నెగెటివ్సు, చాలా పాజిటివ్స్ నా మైండ్‌లో నింపుకోవటం వల్ల, నెగెటివ్స్ అనేవి వస్తూ ఉంటాయి సార్. వచ్చినప్పుడు పాజిటివ్ నింపుకోవాలి. పాజిటివ్ ఎక్కడుంటదంటే, గో టు అప్లైనర్. ఒక మంచి అప్లైనరు, ఒక మంచి మెంటర్‌ని మనం డిసైడ్ అవ్వాలి సార్. నేను ఈ టైంలో ఎవరితో మాట్లాడితే పాజిటివ్ ఎనర్జీ వచ్చుద్ది. ఆ విధంగా నేను సురేష్ సార్‌కి బాగా కనెక్ట్ అయ్యి, సురేష్ సార్ నాకు గాని ఒక ఓన్ బ్రదర్ లాగా మేము ప్రతి విషయం ఉండే ఫ్యామిలీలో ఏది లీడ్ చేయాలని అలా మాట్లాడుకుంటూ హెల్తీ అట్మాస్ఫియర్‌లో ముందుకెళ్తా ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏందంటే, స్టార్టింగ్‌లో టీమ్ రాదు. ఎందుకు రాదు అనంటే, మన మైండ్ సెట్ చిన్నగా ఉంటది. మన ఆలోచన విధానం, మన కిందోళ్ళతో తెలిసి తెలియక ఏదో మాటలు మాట్లాడుతుంటాం. ఆ మాటల్లో కొంచెం వాళ్ళకి అర్థమయ్యే విధానం మారుద్ది. వాళ్ళ రిసీవింగ్ మారుద్ది. నువ్వు చెప్పేది కరెక్ట్ అయ్యుండొచ్చు. బట్ వాళ్ళు అర్థం చేసుకునే విధానం మారినప్పుడు మన మైండ్‌లో వేరేలాగా రన్ అయిద్ది. నా కింద డౌన్ లైన్ గదా, నేను చెప్తే వినాలి గదా, నేను చెప్పినట్టే వినాలి, చేయాలి గదా, ఈళ్ళకి ఈ విధంగా వద్దు సార్. మనం చెప్పే విధానం అర్థం కాకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం. ఒకవేళ వాళ్ళు ఏదన్నా అన్నా గాని రిసీవింగ్ కెపాసిటీ ఉండాలి మనకి. సో, ఆ రిసీవింగ్ కెపాసిటీ పెంచుకుంటే ఈ బిజినెస్ చాలా సింపుల్ సార్. ఇక ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్‌లు ఇక ఇయన్నీ లేకపోయినా గాని, ఈ యొక్క యాటిట్యూడ్ అనే దాని మీద మెయిన్ నడుస్తదని నేను గమనించి, ఫస్ట్‌లో అనుకునేవాడిని. సురేష్ సార్‌కి చెప్పేవాడిని. కొన్ని సలహాలిచ్చేవాడిని.
లేదు నువ్వు వెళ్ళేది కరెక్ట్ కాదు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, లేదంటే ఇది ఉండాలి ఇది ఉండాలని. ఆనంద్ సార్ అవన్నీ అవసరం, ఖచ్చితంగా అవసరమే. బట్ అవన్నీ కూడా మనిషిని లీడ్ చేసి 20% మాత్రమే. ఈ బిజినెస్ ని 80% నువ్వు నుంచునే విధానము, మాట్లాడే విధానము, కూర్చునే విధానము, నీకు తర్వాత బిజినెస్ గురించి నువ్వు ఆలోచించే విధానం, ఇవన్నీ ఉంటాయి. బిజినెస్ ఎప్పుడు మనం గమనిస్తూ ఉంటది. నీ యాటిట్యూడ్ ఏంటి, నువ్వు రోజు మొత్తంలో బిజినెస్ కి ఎంత టైం నువ్వు కేటాయించావు, జాయిన్ అయిన దగ్గర నుంచి కాదు సార్, బిజినెస్ లో డైలీ నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు, అంతే నీకు ఇక్కడ ఫలితం వచ్చుద్ది. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి నిన్ను నువ్వు మార్చుకో, ప్రతిరోజు అదే చెప్తాడు. ఈ విధంగా నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను సార్. ప్రతి ఒక్క లీడర్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ బిజినెస్ లో త్వరగా సక్సెస్ అవ్వాలనే కన్నా త్వరగా ముందు నేను మారాలి, ఈ బిజినెస్ ఏం కోరుకుంటుంది దానికి తగ్గట్టు నేను మారాలి, నా పద్ధతి, ప్రవర్తన, మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్, కింద వాళ్ళు ఎదుగుతుంటే నేను ఎంకరేజ్మెంట్ చేస్తున్నానా, హార్ట్ఫుల్ గా నేను విష్ చేస్తున్నానా, నా కింద వాళ్ళు లేదా నా పక్క వాళ్ళని నేను ఎలా పలకరిస్తాను, ఇవన్నీ కూడా ఈ బిజినెస్ లో క్యాలిక్యులేట్ అవుతాయి సార్. మనకి తెలియకుండానే మనం ఏమనుకుంటామంటే ఇది మనకు వర్కౌట్ కాదేమో. ఏంది సార్ వర్కౌట్ కాదు, ఒకసారి ఆలోచించండి. ఒక జాబ్ రావటానికి దాదాపు 18-20 సంవత్సరాలు చదివి మళ్ళా 2 సంవత్సరాలు కోచింగ్ తీసుకొని అంతా చేసి కూర్చుంటే గవర్నమెంట్ జాబ్ లో 30-34 వేలు శాలరీ. ఆ శాలరీతో లీడ్ చేస్తున్నామంటే, రాత్రి నేను నైట్ కలిసాను మీటింగ్, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, ఆల్రెడీ అమ్మాయి సచివాలయం జాబ్. ఏందమ్మా శాలరీ సరిపోతుందంటే, ఏమో గవర్నమెంట్ జాబ్ అన్నా, ఇంకో పని చేయలేము ఇది చేయలేము అంటే, నేను జాబ్ని తప్పు పట్టలేదు సార్, వచ్చే శాలరీ ఫైనల్ గా మనకి ఎండ్ ఆఫ్ ది ఏంటంటే రిజల్ట్ శాలరీ. ఈ శాలరీ మీద నాకు రన్ అవ్వట్లేదు, ఇది ఒంగోలులో ఉండటం వల్ల ఇంటి రెంట్ ఇవన్నీ కట్టుకోవటం, ఇవన్నిటికి కూడా మీరు గమనిస్తే దాదాపు ఒక 20 ఇయర్స్ మన జర్నీలో మనం సాధించింది అంటే 34 లేదా 40-50 వేలు శాలరీ. దాంతో ఈ రోజుల్లో ఫ్యామిలీ లీడ్ అవ్వట్లేదు. మరి వెస్టీజ్ లో 3 తరాలు ఇన్కమ్ ఇస్తాను, నువ్వు పని చేయకపోయినా నీకు ఇక్కడ నేనున్నాను అని చెప్పేసి ఒక ఫ్యామిలీ లాంటి టీం ముందుకు వస్తుందనంటే, మనం ఎంత మారాలి, నేను ఎంత మారాలి, నా పద్ధతి ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు గమనిస్తే సార్, ఈ నెలలో ఇంట్లో మా మిస్సెస్ కి హెల్త్ ఇష్యూ వచ్చేసి, అదే ఫీవర్ రావడం వల్ల నేను మాక్సిమం ఎక్కువ రోజు ఫీల్డ్కి వెళ్ళలేదు. కానీ నా నెట్వర్క్ ఆగలేదు, నా ఫ్యామిలీ లాంటి టీం ఆగలేదు. ఎందుకంటే ఇదంతా బిఫోర్ నేను చేసినటువంటి 10 నెలల కష్టము ఇక్కడ నాకు ఫలితంగా ఉంది. అదే నేను క్లినిక్ లో కనుకుంటే మేబీ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాలంటే ఆ క్లినిక్ నడిసిద్ది అక్కడ. సో నెట్వర్క్ పవర్ ఇదే సార్. మనం పని చేసినన్నాళ్ళు హార్ట్ఫుల్ గా చేయాలి. చేసి నిజంగా ఏదన్నా అవసరం వచ్చి మనం ఆగినా కానీ ఈ నెట్వర్క్ మనం లీడ్ చేసిద్ది అనేదానికి నేనే నిదర్శనం. నాకు ఇప్పుడు 50,000 దక్కకుండా వస్తున్నాయంటే ఈ 10 నెలల్లో నేను చేసిన కష్టం. జస్ట్ ఒక రేపు నా జూన్ టు డిసెంబర్ చూడండి, ఈ 50,000 కాస్త 1,00,000 నుంచి 1,50,000కి వెళ్ళిపోతుంది. బయట ఎక్కడన్నా ఉందంటే గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ ఎక్కడా లేదు. కాబట్టి చేసే ప్రతి ఒక్కరు కూడా నా సలహానుగా అనుకోకుండా నేను చెప్పుకున్న విషయం ఏంటంటే, చేసినన్ని రోజులు హార్ట్ఫుల్ గా చేయాలి. అది వారంలో ఒక రోజు చేస్తామా, ఒక గంట చేస్తామా, మీ ఇష్టం. చేసిన తర్వాత వదిలేస్తే, అంటే వదిలేయటం మీన్స్ వెస్టేజ్ గురించి అరాకొరా చేయొద్దు, పక్కన పెట్టేసండి, మిగతా పనులు పూర్తిగా చేసుకోండి. ఆ పనులు పూర్తయినాకైనా మళ్ళీ కంప్లీట్ గా అప్లైనర్ ఫోన్ చేయొద్దు, డౌన్ లైన్లతో మనం ఇది చేయొద్దు. మనది బిజినెస్, నాది బిజినెస్, నేను కదా నడపాలి అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి. ఇంకొక విషయం చెప్పాలంటే, నాకు ఉన్న లైన్స్ లో బ్రహ్మేశ్ సార్ ఒక టీం, అంటే స్టార్టింగ్ లో టీం ఇచ్చారు. ఆ టీము నేను అనుకున్న ఈ బ్రహ్మేశ్ సార్ టీం కూడా మంచి మంచి నెట్వర్క్ వేశారు. గవర్నమెంట్ టీచర్ ని మన లైన్ లో వేశారు. సార్ మీ దగ్గర మీ కింద బాగా వెళ్ళిపోద్ది లైన్ అని. కానీ ఆ లైన్ వేశారనే కానీ ఆ లైన్ మూవ్ కాల. నాకు ఒకటి మాత్రం తెలుసు, ఈ బిజినెస్ నాది, నా లైఫ్, నా ఫ్యామిలీ కోసం నేను చెయ్యాలి అని ఎప్పుడు ముందుకెళ్తున్నాం. కానీ ఏ రోజు కూడా సురేష్ సార్ నన్ను జాయిన్ చేశాడు, నాకు మీటింగ్ ఇవ్వలేదు, సురేష్ సార్ నాకు వచ్చి సర్వీస్ ఇవ్వాలి కదా, సురేష్ సార్ నన్ను వదిలేసి ఏదీ లేదు సార్. సురేష్ సార్ వస్తే నా బిజినెస్ స్లో అయ్యిద్ది, సురేష్ సార్ కన్నా నేను ముందుకెళ్ళాలంటే నేను హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్ళొచ్చు. సో ఆ విధంగా నా అప్లైనర్స్ చెక్ కూడా క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళిపోయా. ఇక్కడ జూమ్ లో ఉన్న 242 మందికి ప్రతి ఒక్కరికి ఉన్న అవకాశం ఏంటంటే, ఈ వెస్టేజ్ అనే దాన్ని, మనకి వచ్చిన గొప్ప వరం ఏంటంటే మీరు గమనించండి, పైన ఉన్న అప్లైనర్ ఐడి మనకు కనపడదు, పైన జరిగే బిజినెస్ తో మనకు సంబంధం లేదు. నువ్వు ఏదైతే ఐడి వేసావో ఆ ఐడి కింద నుంచి నీ కింద ఉన్నది నీ టీము, నువ్వు ఒక లీడర్వి. సో నీ కింద ఉన్న టీం తోటి ఎప్పుడు కూడా ప్రేమగా పలకరించాలి, ఎప్పుడు కూడా హార్ట్ఫుల్ గా విష్ చేయాలి, పైన ఉన్న అప్లైనర్ని ఎప్పుడు గౌరవించాలి. ఎందుకు సార్ అప్లైనర్ గౌరవించాలంటే,
నువ్వేదైతే చేస్తావో అదే కింద నీ టీం చేసిద్ది. నువ్వేదైతే చెప్తావో అది నీ టీం చేయదు. సో నేను ఇది నేర్చుకున్నాను. ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే మహాగురూజీ ఎంఎస్ సార్ గారు చెప్పారు. ఆనంద్ సార్ మీరు కింద కూర్చోవచ్చు కదా అన్నాడు. నాకేందంటే ఆ మెడికల్ డిపార్ట్మెంట్ కొంచెం ఓవర్ క్లీనింగ్ ఇవి ఉంటాయి కదా, కూర్చునేవాడు కదా, స్టార్టింగ్ నుంచునేవాడిని. సార్ నువ్వేదైతే చేస్తావో నీ టీం అదే చేసిద్ది సార్ అన్నాడు. అంత పెద్ద వ్యక్తి ఆ మాట చెప్పాడంటే దాంట్లో అర్థం ఉంటుందని ఆ రోజు నుంచి సార్ అది మైండ్ సెట్ మార్చుకోవడం పెద్ద విషయం కాదు. కింద కూర్చోవడం అలవాటు పడ్డాక చాలా సింపుల్ గా ఉంది. నేను కూర్చున్నాక నిజంగా హరి సార్ గాని, రవి సార్ గాని, కోటి సార్ గాని, ఇట్లా సాయి సార్ ఎవరైనా గాని నా లైఫ్ లో అందరూ కూడా నేనేం చేస్తే అది చేస్తున్నారు. సురేష్ సార్ చెప్పాడు, నువ్వు వెనక్కి కాదబ్బా, నువ్వు వచ్చి స్టేజ్ కాడ కూర్చున్నాడు. ఎందుకు సురేష్ సార్ చెప్తాను, నాకు తెలుసు కదా, నేను వెనక్కి కూర్చుంటాను, ఏమైంది మీటింగ్లకు గాలి ఆడుతుంటది, కిటికీ దగ్గర కూర్చు, ఇట్లా ఉండేది ఫస్ట్ నా మైండ్ సెట్. అది కాదు ఆనంద్ సార్, నువ్వు ఏదైతే చేస్తావో నీ టీం అదే చేసిద్ది, అది నువ్వు గమనించు అన్నాడు. సరే చూద్దాము, ఎందుకంటే ఎక్కువ సార్లు చెప్పించుకోవడం నాకు ఇష్టం లేదు. సరే చూద్దామని ముందు కూర్చుంటే నేను కూర్చోవడం కీ లీడర్స్ అందరూ నా పక్కనే కూర్చుంటున్నారు వచ్చి. ఓహో, లాజిక్ ఇదే, నేనేం చేస్తే అది చేయట్లేదు. మామూలుగా చెప్పేవాడు సురేష్ సార్ చెప్పినట్టు, హరి సార్ ముందు కూర్చో, కోటి సార్ ముందు కూర్చో, రవి సార్ ఇట్లా చెబుతుంటే వీళ్ళు కూర్చునేవాళ్ళు కాదు. నేను ఎక్కడ తిరిగితే వీళ్ళు కూడా అక్కడే తిరిగేవాళ్ళు. ఎప్పుడైతే నేను ముందు కూర్చోవటం మొదలు పెట్టానో నేను చెప్పకుండానే వచ్చి వాళ్ళు కూడా పక్కన కూర్చుంటున్నారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో లేదు, ఈ లీడర్షిప్ బిజినెస్ లో మనం ఏం చేస్తే మన టీం అదే చేస్తుంది. నాకు చెక్కు రాలేదంటే నేను సరిగా చేయట్లేదు, నా టీం చేయట్లేదు. నాకు చెక్కు వస్తుందంటే నేను ఏం చేస్తాను, టీం అది చేస్తుంది. ఇది గమనించాను సార్. సో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ విధంగా మన మైండ్ సెట్ మార్చుకుంటూ ముందుకెళ్తే అన్నిట్లో సక్సెస్ అవుతాము. ఒక చిన్న స్టోరీ చెప్పి ఒక 2 మినిట్స్ లో 3 మినిట్స్ లో క్లోజ్ చేస్తాను. అదేంటంటే బేసిక్ గా మీరు గమనిస్తే గమనించడం కదా, ఒక స్టోరీ అని చెప్పాను కదా. ఒక ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట సార్. ఒక 4 గుర్రాలు ఉన్నాయంట అతనికి. 4 గుర్రాలంటే ఆయన బాగా ఇష్టం. బాగా ఇష్టమయ్యి దానికి మంచిగా అన్ని పెట్టి పోషిస్తా ఉంటే అవి ఏమంటారు, రేసు గుర్రాలాగా తయారు చేయాలని ఆయన ఉద్దేశం. రేసు గుర్రాలాగా తయారు చేయాలి, ఏ ట్రైలర్ని తీసుకొచ్చినా గానీ అవి యాక్సెప్ట్ చేయట్లా. కారణం ఏంటంటే దానికి ట్రైనింగ్ ఇవ్వటానికి ఎవరొచ్చినా వాళ్ళని తన్నటం గానీ, లేదంటే వాళ్ళకి మాట వినకపోవటం, వాళ్ళు ఏ ట్రైనర్ కూడా రావట్లేదు దానికి ట్రైనింగ్ ఇవ్వటానికి. గుర్రాలని స్వారీ చేయాలని రాజుగారికి ఇష్టమైన గుర్రాలయ్యి. రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు, ఎవరైనా సరే వచ్చి ఈ రేసు గుర్రాలకు గనక మీరు ట్రైనింగ్ ఇస్తే మీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని కొంత బహుమతులు ప్రకటిస్తే ఒక అతను వచ్చాడంట. వచ్చి నేను ట్రైనింగ్ ఇస్తాను సార్ వీటికంటే అందరు ఆశ్చర్యంగా చూశారంట. మరి నాయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయిపోయారు, కొత్తగా నువ్వు వచ్చావు, అయ్యా మంచి గుర్రాలు కాదు, దానికి నీ వల్ల కాదని అందరూ నెగిటివ్ చెబుతా ఉన్నారు. ఇతను మాత్రం కాన్ఫిడెన్స్ గా, సార్ నేను ఖచ్చితంగా మీకు చాలా తక్కువ టైంలోనే మీకు నేను వాటిని అప్పచెబుతానని చెప్పేసి వాటిని తీసుకొని వచ్చేసి ముందు ఒక మైదానంలో వదిలేశాడు. ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్ లో ఈ 4 గుర్రాలను వదిలేసి అవి స్వేచ్ఛగా దిగేటట్టు చేశాడు. చేసిన తర్వాత అతను కూడా వాటితో పాటు వెళ్ళి అవి చుట్టూ అంతా తిరిగి తిరిగి అలిసిపోయి పడుకుంటే ఇతను పోయి వాటితో నిద్రపోతున్నాడు. ఇట్లా కొన్ని రోజులు జర్నీ చేశాడు. జర్నీ చేసిన తర్వాత వాటికి అలవాటు అయ్యి ఫస్ట్ లో ఇతను కూడా ట్రైనింగ్ ఇవ్వకపోతే కింద పడేసినాయి. అయినా పాజిటివ్ తో మళ్ళా లేసి వాటితో మమేకం అయ్యి వాటికి ఏమేం కావాలి, ఎలా తింటున్నాయి, ఎలా పడుకుంటున్నాయి, అవి ఏం చేస్తున్నాయి గమనించి ఇతను కూడా అలానే జర్నీ చేయటం మొదలు పెట్టాడు. ఆ జర్నీ చేసే క్రమంలో అవన్నీ కూడా ఇతనికి బాగా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి ఒక రోజు రాజుగారు అసలు ఎంతవరకు వచ్చింది ఈ ట్రైనింగ్ అని చూస్తే చక్కగా ఈయన రమ్మంటే వస్తున్నాయి, ఇతను కూర్చుంటే కూర్చుంటున్నాయి, పరిగెడితే పరిగెడుతున్నాయి. రాజుగారికి ఆశ్చర్యం వేసింది, ఇదేంది ఎంతమంది ట్రైనర్స్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చిన లేదు, ఇతను ఏం చేస్తే అలా చేస్తున్నాయి. ఇతను ఏం చేశాడు, వాటితో ముందు ఇన్వాల్వ్ అయ్యాడు, వాటికి తగ్గట్టు ఇతని మీద నమ్మకం కలిగించి అది ఏం చేస్తున్నాయో ఇతను అలా చేసేవాడు, వాటికి ఏది ఇష్టమో అలా చేసేవాడు. అట్లా చేసి ఇతను రూట్ లో తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక రాజుగారి కాడికి వెళ్ళి సార్ ట్రైనింగ్ కంప్లీట్ సార్ అన్నాడు. అప్పుడు రాజుగారికి ఆశ్చర్యం వేసింది, ఏం చేసావు నాయన అంటే, ఏం లేదు సార్, వాటిని ఒక చోట బంధించి గందరగోళం చేసి ట్రైనింగ్ ఇవ్వకుండా వాటికి ఏది కావాలో అది స్వేచ్ఛగా వదిలేసి తిరిగి నా రూట్ లోకి తెచ్చుకున్నాను. వాటిని తెచ్చుకోవడం ద్వారా ఇప్పుడు నేను ఏం చేస్తే అది చేస్తున్నాను అనగానే రాజుగారు మెచ్చి, నీకు ఇటు పోషణ సంరక్షణ మొత్తం నీదే, నీకేం కావాలని చెప్పేసి అతనికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి ఆ రాజ్యంలో ఆ యొక్క పోస్ట్ అప్పచెప్పి ముందుకు నడిపిస్తున్నాడు. దీంట్లో నీతి ఏంటంటే సార్, మన మైండ్ లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి 4 గుర్రాలు ఉంటాయి సార్. ఆ గుర్రాలు ఏంటి అంటే ఆందోళన అంటే చింత, కోపము, అహంకారము, అత్యాస. చింత అంటే ఆందోళన, కోపం అంటే ఆవేశము,
అహంకారం అంటే గర్వము, అత్యాశ అంటే దురాశ. ఇవన్నీ కూడా మన మైండ్లో ఉండే 4 గుర్రాలు. వీటిని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, వీటిని అదుపులో పెట్టుకోలేకపోతే లైఫ్‌లో ఏది కూడా మనం సాధించలేం. ఒక్కసారి ఆలోచించండి. ఆందోళన ఉన్నప్పుడు ఆలోచించి, ఆ ఆందోళన నుంచి గాని బయటపడగలిగితే, దాని నుంచి మనం ప్రశాంతంగా ఉండగలం. కానీ ఆ ఆందోళనలు ఏదేదో చేసేస్తుంటాం. సో, ఆందోళన అనే గుర్రాన్ని ఆలోచన ద్వారా కంట్రోల్ చేయొచ్చు. చింత అంటే ఆ యొక్క దిగులు అన్నిటి నుంచి. తర్వాత కోపం. కోపం అంటే ఆవేశం. ప్రతిదానికి ఆవేశపడిపోతుంటాం. మెయిన్ సార్ మన కోపం మన శత్రువు అని చెబుతుంటారు గదా! దీన్ని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి అనంటే ఇక్కడ ఈ కోపాన్ని మనం ఈ మీటింగ్స్‌లో మన అసోసియేషన్‌లో చాలా వరకు క్లియర్ అయిపోతుంది. మన గ్రేట్ గురూజీ అదే పని జేస్తున్నాడు. మన ఆవేశాన్ని తన కోపాన్ని తగ్గించుకుంటే రెండో గుర్రం ఆవేశం అనే దాన్ని కంట్రోల్ జేసుకోవాలి. మూడోది అతి ముఖ్యమైనది, చాలా ప్రమాదమైంది అహంకారం. అంటే గర్వం. ఈ గర్వాన్ని చాలా వరకి తగ్గించుకోవాల. అది నాతో సహా నేను గూడా చాలా మార్చుకోవాలి. ఏంటి గర్వం అంటే, ఈ పని నేను మాత్రమే చేయగలను అనుకోవటం గర్వం. ఈ పని నేను చేయగలను అనేది ఆత్మవిశ్వాసం. సో, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు గానీ, గర్వం ఉండగూడదు. నాలుగోది అతి ముఖ్యమైనది సార్ అత్యాశ. అత్యాశ అంటే దురాశ. ఏంటి అత్యాశ అంటే, మనకి అన్నీ ఊరకే రావాల. ఊరకే వచ్చేసేయాలి. నాకు మంచి లీడర్ గావాల. మంచి లైన్‌లో మంచి లీడర్ రావాల. ఈ లైన్‌లో ఎల్లవైపు రావాలా, 3 లైన్‌లు, 4 లైన్‌లు ఎల్లవైపు రావాలి. నేను ఇంట్లో ఉండాలా. ఇది అత్యాశ. మంచి లీడర్ నేను తయారు చేయాలా. ఈ లైన్‌లో లీడర్‌ని నిలబెట్టాలా. కష్టపడి ఆ లీడర్‌కి సర్వీస్ ఇవ్వాలా. నా జ్ఞానం, నా నాలెడ్జ్ ద్వారా ఒక లీడర్ బిల్డ్ అవ్వాలా. ఇది ఆశ. మన జ్ఞానం ద్వారా వచ్చేటువంటి సంపాదన గావచ్చు, కష్టపడిన దాని నుంచి సొమ్ము గావచ్చు, లేదంటే లీడర్ గావచ్చు, అది శాశ్వతంగా ఉంటది. అత్యాశ ఏంటంటే, ఇంట్లో పడుకొని నాకు ఈ లైన్‌లో మంచి లీడర్స్ వస్తే, ఈ లైన్ లీడ్ అయ్యిద్ది. ఎప్పుడొస్తాడని చూసేది అత్యాశ. అతను రాడు, మనం ముందుకు పోలేం. సో, ఈ 4 గుర్రాలను గనక మనం కరెక్ట్‌గా కంట్రోల్ చేయగలిగితే, మన బుద్ధిలో ఉన్నటువంటి చింత, కోపం, అహంకారం, అత్యాశ ఈటినన్ని కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. ఇది కంట్రోల్ చేసేది ఎక్కడంటే నన్నడిగితే ఒక లీడర్స్ మీటింగ్, ఒక మహాగురూజీ ఎంఎస్ఆర్ గారి మీటింగ్స్, మన సుబ్బేశెట్టి సార్ గారి ట్రైనింగ్స్, ఇట్లాంటి ట్రైనింగ్స్, మీటింగ్స్, సెమినార్స్‌కెళ్తే ఈ 4 గుర్రాలు మన లైన్‌లోకొస్తాయి. మనం ఒకప్పుడు నువ్వెక్కడెళ్లి స్వారీ చేసినా 4 గుర్రాలు సరిగ్గా చేయగలవు. నిన్ను తీసుకెళ్ళి ఒక రేస్ గుర్రంలాగా తయారు చేసి నీ మైండ్ సెట్ అంతా మార్చి నువ్వు అనుకున్న గోల్స్, సక్సెస్ నెరవేరుతాయి సార్. ఓకేనా? థాంక్ యూ ఆల్ లీడర్స్. ఇందులో నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. ఇందులో ఏదన్నా ఉపయోగపడే పాయింట్ ఉంటే చాలా వరకి ఈ పాయింట్ నేను కనెక్ట్ అయ్యాను సార్. దీని నుంచి ముందుకెళ్తానని అనుకుంటున్నాను. వన్ సెకండ్ మై గ్రేట్ అప్లైనర్, మై మెంటర్ సురేష్ సార్‌కి, మహాగురూజీ ఎంఎస్ సార్ గారికి ఇంకోసారి హార్ట్‌ఫుల్ థాంక్స్. అదే విధంగా నా లైఫ్‌లో అయినటువంటి అందరు చాలా పెద్ద పెద్ద టీమ్ వచ్చింది సార్. నా కుటుంబం లాంటి ఈ టీమ్ అందరికి కూడా వన్స్ అగైన్ హార్ట్‌ఫుల్ థాంక్ యూ. థాంక్ యూ గివింగ్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ సార్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. థ్యాంక్ యూ. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కొత్త ఆనందం చూసా ఈరోజు నేను. థ్యాంక్ యూ సార్. అంతా మీ ట్రైనింగే. లేదు ప్యాటర్న్ మార్చాలి ఆనందం, ప్యాటర్న్ మార్చాలి అంటున్నాను. సో నాకు కొత్తగా ఏ విధంగా అయితే ఈ సిస్టానికి తగ్గట్టుగా మాట్లాడాలని చాలాసార్లు చెప్పేవాడిని. డీవియేట్ కావద్దు, నీ స్టోరీలోనే ఇది ఉండాలని. సో ఈ రోజు నాకు 90% నన్ను నేను చూసుకున్నట్టుంది ఆనంద్ సార్. మాక్సిమం కవర్ చేసావు. థ్యాంక్ యూ. అది అడాప్ట్ అయ్యవు. నీ స్టైల్లో నువ్వు వెళ్ళటం కాదు. ఇక్కడ మార్కెటింగ్ ఒక స్టైల్ ఉంది. దీనికి తగ్గట్టుగా మనం తయారవ్వాలి. షూర్ సార్. అందుకే మీరు మీటింగ్స్ చెప్పేటప్పుడు మీరు గమనించారు. ఇప్పుడు సైదుల్ సార్ తన స్టోరీ నుంచి డీవియేట్ అవ్వడం గమనించారా? మనం ఏంటంటే మన స్టోరీ నుంచి బయటకు వెళ్ళి వెస్టేజ్ చూస్తుంటాం. అందుకని అది కొంచెం క్లాస్ లాగా ఉంటది. ఇదేంటంటే నువ్వు చెప్పేది నీ లైఫ్ లో భాగంగా మోటివేషన్ అన్ని యాడ్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. చాలా త్వరగా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు ఆనంద్ సార్. ఎప్పుడెప్పుడు అని చూస్తున్నా ఈ యాంగిల్ నీలో. థ్యాంక్ యూ సార్. నా లైఫ్ లో మాక్సిమం ఇది సెకండ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. అందులో మెయిన్ పోస్ట్ మీదే ఉంటది. మాట్లాడాను. థ్యాంక్ యూ.
పోషణ ఏం లేదు సార్. ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా మీరు ఇందాక అన్నట్టుగా జాయిన్ మారటమే అయ్యింది కష్టం నేను. అవును సార్. సార్. ఒకసారి వాళ్ళు ఎవరో చూడండి 4 జాయిన్ అయి ఉన్నాం. సార్. కొంచెం రవి సార్ ఆపరేట్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ ఆనంద్ సార్. చాలా చాలా హ్యాపీ. చెప్పాను కదా, కొత్త ఆనంద్ సార్ చూశాను. నేను మామూలుగా రొటీన్ లాగా చెబుతాను అనుకున్నాను. చెప్పాను, నాకు పని తగ్గింది. ఇంకా నేను ఫ్రీగా ఎక్కడున్నా. ఇప్పుడు యాక్చువల్ గా మీ పెద్ద లైన్ అయింది, కానీ నా మైండ్ ఎప్పుడు నిద్ర లేవడంతో రవి సార్ ఏం చేస్తున్నాడో, ఆనంద్ సార్ ఏం చేస్తున్నాడో, ఎట్లా తీసుకెళ్తున్నాడు, హరన్న ఏంటి, ఎలా వెళ్తుంది, మైండ్ మొత్తం ఎక్కువగా అటే ఉంటుండేది. అంటే ఎందుకంటే ఇంకా పరిపూర్ణంగా తయారు కాలేదు అని నేను అనుకుంటుండేవాడిని. పరిపూర్ణంగా అంటే ఫ్లోర్ మీటింగు, రన్ చేసే కెపాసిటీ ఇంకొంచెం అడాప్ట్ అవ్వాలనుకునేవాడిని. ఇప్పుడు ఈ మీటింగ్ తోటి నాకు ఆల్మోస్ట్ ఇంక నేను దూరంగా ఉన్నా పెద్ద ఇబ్బంది లేదు మీకు అనిపించింది. సో థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా వచ్చింది. స్టోరీస్ గుర్రాలు నాలో కూడా ఉన్నాయి ఆనంద్ సార్. గుర్రాలను పట్టుకొచ్చి మళ్ళీ వాటికి ట్రైనింగ్ ఇవ్వాలా. కొన్ని గుర్రాలు చికిలిస్తున్నాయి లోపల. ఖచ్చితంగా వాటి సంగతి చూడాలి. థ్యాంక్ యూ. చాలా మంది వచ్చారు సార్. మీకు ఈ రోజు మొత్తాన్ని కట్టిపడేశారు. ఓకే, 1 by 1 తీసుకుందాం. అబ్రహం సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అబ్రహం సార్. సార్ ఈరోజు ఆనంద్ సార్ అయితే వండర్ఫుల్ సెక్షన్ సార్. అసలు ఎలా అంటే ప్రతి విషయం కూడా చాలా అర్థవంతంగా మాలాంటి డౌన్ లైనర్స్ కి చాలా గొప్పగా చెప్పాడు సార్. అప్ లైనర్ గురించి కానీ డౌన్ లైనర్ గురించి కానీ ప్రతి విషయం కూడా ఎక్సలెంట్ సార్. నాకు రీసెంట్ గా సైదు సార్ స్పీచ్ విన్నా సార్. నేను ఇంతకుముందు ఎప్పుడేం లేదు, ఇప్పుడు సార్ చెప్తుంటే నాకు ఆ సార్ చెప్పినట్టే ఉంది. కంఫర్ట్ గురించి కానీ మనం ఏది చెప్తామో, మనం ఎలా ఉంటామో, మన డౌన్ లైనర్స్ ఎలా ఉంటారు అనేది, గుర్రాల విషయం అయితే ఇంకా ఎక్సలెంట్ సార్. అసలు ప్రతి ఒక్కరిలో ఆధారం ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి ఈగో ఉంటది. ఈ బిజినెస్ లో మనం గొప్పగా ఎదగాలి అంటే మన ఈగోని పక్కన పెట్టాలనే దాని గురించి కూడా బాగా చెప్పాడు. మనం ఎలా ఎదుటి వాళ్ళని ఎలా గెలవాలి, ఈగో పర్సన్స్ ఉంటారు, ఎలా గెలవాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి అనే దాని గురించి కూడా ఎక్సలెంట్ చెప్పారు సార్. హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా అందరూ పాజిటివ్ తీసుకోరు, కొంతమంది నెగిటివ్ గా ఇట్లా ఈగో పర్సన్ ఉంటారు, వాళ్ళతో ఎలా మాట్లాడి వాళ్ళని ఎలా గెలవాలి అనే దాని గురించి కూడా సారు ఎక్సలెంట్. అసలు వండర్ఫుల్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము ఎప్పటి నుంచో బచ్చలు ఆడుతున్నాం ఆనంద్ సార్. నువ్వు అని పాప శ్రీదేవి మేడం మా అప్లైనర్, గ్రేట్ అప్లైనర్ మేడం గారు కూడా చాలా సార్లు చెప్తుంటారు, ఆనంద్ సార్ సెషన్ ఇప్పించండి అంటే ఆయన తప్పించుకుంటున్నాడు ఏ రోజు కాదు. ఆనంద్ సార్ కూడా మనం ఎప్పుడైనా ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా కనపడ్డా కానీ సార్ రిసీవింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది సార్. ఎందుకంటే మన సుబ్బయ్య శెట్టి గారు సార్ మీటింగ్కి వచ్చినప్పుడు అందరూ స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో సారు నేను చూసుకోవాలి సార్ని, నా భుజం మీద చేసి ఎక్కువ స్టేజ్ దా అని చెప్పి చేయి భుజం మీద చేసి పైకి లాగాడు సార్. అసలు ఎక్సలెంట్ సార్. సారు ఎదుటి వాళ్ళతో అంటే ఆ మెలకుగా ఉండే విధానం కానీ, ఆ మెదులుకు ఉండే విధానం కానీ ఎక్సలెంట్ సార్. సార్ మన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొకటి కొండేపి టీమ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ సార్ ఆనంద్ సార్. ఆనంద్ సార్ వచ్చాకే స్పీడ్ ఎక్కి చాలా మంది మంచి లీడర్స్ ఉన్నారు, ఇప్పుడు అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ ఆనంద్ సార్. సార్ వచ్చాకే టీం బాగా రైజ్ అయింది, స్పీడ్ అయింది. ఇంకొకటి ఎప్పుడు కూడా నాకు గర్వంగా హ్యాపీగా ఫీల్ అయ్యేది, ఎందుకంటే ఏ రోజు కూడా కాల్ చేసి నేను నిజంగా ఆనంద్ సార్ని చూసి, రవి సార్ని చూసి, కొంతమంది లీడర్ని చూసి నేను నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నానంటే, ఏ రోజు నేను స్టార్టింగ్ డేస్ లో కంప్లైంట్ ఇచ్చేవాడిని సార్, ఇది బిజినెస్ నన్ను చేర్చిన ఆవిడ మా అక్క కదా, మా అక్క ఎందుకు సీనియర్స్ ని తీసుకొని వచ్చి నాకు మీటింగ్ పెట్టించదు, ఇది నా బిజినెస్ అనుకోవాలి. నేను స్టార్టింగ్ లో నేను కూడా బిజినెస్ రాంగ్ గా అర్థం చేసుకున్నా. బట్ ఆనంద్ సార్ వాళ్ళు వచ్చాక వాళ్ళు ఏ రోజు కూడా నా మీద కంప్లైంట్ లేదు, అన్నా నువ్వు రావేంది, అన్నా నువ్వు ఇట్లా చేయలేదేంది, రైట్, నువ్వు చేర్చింది నువ్వు కదా, అట్లా భావం తీసేశారు. అంటే వాళ్ళ బిజినెస్ ని నా బిజినెస్ అని ఓన్ చేసుకున్నారు. బట్ నేను ఒక్కొక్కసారి షైగా ఫీల్ అయ్యేవాడిని, అరే నేను ఎంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, నేను ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నాను ఏంది, వీళ్ళేంది వెనకొచ్చి ఏ రోజు నన్ను కోప్పడలేదు, ఏ రోజు సీరియస్ అవ్వలేదు, ఏ రోజు ఏలేదు చూపించలేదు, నాకు ఇవ్వలేదు. నేను పక్క హోమ్ మీటింగ్లకు పోతే నువ్వు దీనికి పోతున్నావు, లేదా పక్కన వాళ్ళని పొగిడితే వీళ్ళు చూడలేకపోతున్నావు. చాలా చాలా ఈ బిజినెస్ ని వాళ్ళు వచ్చాక నేను నేర్చుకున్నా వాళ్ళ దగ్గర నుంచి, అలా ఉండకూడదేమో అని. సో నేను స్టూడెంట్ అయిపోయాను సార్ కొన్ని విషయాల వాళ్ళకి. థ్యాంక్ యూ ఆనంద్ సార్, రవి సార్ కానీ, సాయన్ సార్ కానీ, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చి చాలా మంది ఉన్నారు.
కొంచెం డిలే అవుద్ది, ఏం కాదు. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. శంకర్ సార్ సార్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ సార్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. సార్. గుడ్ ఆనంద్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్ శంకర్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నాకు భలే నచ్చింది సార్. మేము యాక్చువల్ గా మా పొదిలి టీం మొత్తం ఏంటంటే ఇంక మీకు తెలుసు కదా, మీరే మాకు లైఫ్ లైన్ అయినా ఏదైనా కానీ, మా మెంటర్ మా గురువు గారు, ఏదైనా మీ నుంచి చూసి మేము నేర్చుకోవటమే సార్. ప్రతిదీ ఎప్పుడు వచ్చినా మాకు ఎప్పుడు టైం ఇచ్చి మీరు ఎప్పుడు మాకు హోమ్ మీటింగ్స్ ఇచ్చినా లేకపోతే ఫ్లోర్ మీటింగ్స్ చెప్పినా మిమ్మల్ని చూస్తానే మేము అబ్జర్వ్ చేసుకుంటే, ఆహా సార్ ఇట్లా చెప్తున్నా, ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి, ఈ విధంగా మిమ్మల్ని చూసి మేము కూడా నాకు తెలిసి ఒబీడియన్స్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశానేమో అని అనుకుంటున్నాను సార్. సురేష్ సార్ గారిని మిమ్మల్ని చూసిన తర్వాత ఓకే, మనం కూడా ఒక కొత్త ఫీల్డ్ లో ఏదైనా కానీ డిసైడ్ అయితే సక్సెస్ అవ్వచ్చు అని తెలుసుకుంటున్నాం సార్, అర్థం చేసుకుంటున్నాము. తప్పకుండా మేము కూడా మీ బాటలోనే సార్. ఇక థ్యాంక్ యూ సార్. అంతకంటే నాకు ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. మీలో మంచి లీడర్ ఉన్నారు, మీరు నాకంటే గొప్ప లీడర్ అవుతారు. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్. సార్ థ్యాంక్ యూ. ఆనంద్ సార్ అలా చేసేసాడు, మనం మాటలు లేకుండా చేసాడు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కొత్త ఆనంద్ సార్ కనపడ్డాడు నాకు. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. మా లక్ష్మి మేడం ఉన్నవా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సురేష్ సార్ అన్నట్టు మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు అన్నట్టు చెప్పారు. బాగా చెప్పారు. అయితే నేను ఫస్ట్ టైం జూమ్ లో కూడా మాట్లాడుతున్నాను, ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. చాలా బాగుంది సార్. నాకు బాగా కనెక్ట్ అయింది గుర్రాలది. అది బాగా ఉంది సార్. దాంట్లో నేర్పియాల్సింది చాలా ఉంది. చాలా బాగా సార్. ఇవాళ టెస్ట్ మోనీ మాత్రం ఏం చెప్పడానికి కూడా రావట్లేదు సార్, అంత బాగుంది ఇవాళ. మళ్ళీ రికార్డింగ్ పెట్టిద్దాము సార్, మళ్ళీ విందాం అది. ఓకేనా? థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్యోతి మేడం కందుకూరు. కొంచెం స్వీట్ అండ్ షార్ట్ గా ఇవ్వండి సార్. 19 మంది 20 మంది రైజ్ చేస్తున్నారు. కొంచెం స్వీట్ అండ్ షార్ట్ గా. జ్యోతి మేడం కందుకూరు. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే మేము ప్రసాద్ సార్ వాళ్ళ టీం అయినా కానీ ప్రతిసారి కనిపించినప్పుడు మేడం ఇట్లా చేసుకోండి, మేడం ఇట్లా చేయండి, మీరు ఎలా చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి మీరు మాకు చెప్పడం మాకు నిజంగా చాలా ఆశ్చర్యం సార్. నిజంగా థ్యాంక్ యూ. మా టీం ఈ టీం ఏం లేదు, అంతా కొండే ప్రెస్టీజ్ ఫ్యామిలీ. అవునవును సార్. అట్లా ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ హరి సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరి సార్. ఆనంద్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ కొంచెం నేను శివ సార్ సాయి సార్ జర్నీలో ఉన్నాను సార్. ఉప్పుగుండూరు నుంచి వినుకొని వెళ్తున్నాను సార్ హోమ్ మీటింగ్స్ కి. ఓకే గ్రేట్ సార్. సార్ ఈరోజు సెషన్ చాలా బాగా వచ్చింది సార్. 251 మంది హాజరయ్యారు సార్. సూపర్ గా ఉంది సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్. నేను మీ నుంచి కానీ సురేష్ సార్ దగ్గర నుంచి కానీ నేర్చుకుందంటే ముందు మనం మారాలి. మనలో ఉన్న ఈగోని కోపాన్ని తగ్గించుకొని టీమ్ ను నడిపించాలనేది ఒకటి. రెండోది ఆ స్టోరీ అనేది సరిగ్గా వినలేకపోయింది సార్. గుర్రలో ఉంటాను కదా సార్. నేను అనేది ఏంటంటే ఆనంద్ సార్ అని మాకు చాలా గ్రేట్ లీడర్ సార్. మాకు అప్లైనరు సార్ ఎప్పుడు కూడా ఏదైనా చేసినా సరే సారు చాలా పెద్ద మనసుతోటి ఇలా కాదు హరి సార్ ఇలా వెళ్ళాలి అని చెప్పడంతో నాకు చెక్కులు అనేది ఏనా తగ్గకుండా చెక్కులు వస్తూనే ఉన్నాయి సార్. సార్ అనేది ఒకే మాట సార్, కింద వాళ్ళకి చెక్కులు ఇప్పిస్తేనే పై వాళ్ళకి వస్తాయని చెప్పి ఆనంద్ సార్ మన సురేష్ సార్ చాలా గట్టిగా చెప్తారు సార్. దాన్ని పట్టుకుని మేము వెళ్తున్నాం సార్. మా మేడం గారి సపోర్ట్ కానీ, శివ సార్ సపోర్ట్ కానీ, కొత్తగా వచ్చిన కేవీ రామారావు సార్ సపోర్ట్ కానీ, సుధా మేడం గారు కానీ, దుర్గా మేడం గారు కానీ, సాయి సార్ ఇలాగ కొంతమంది గ్రేట్ లీడర్స్ ద్వారా మేము చాలా ముందుకు వెళ్తున్నాం సార్. టీం వర్క్ చేసుకుంటాం. హరి సార్ సార్ ఇప్పుడు ఆనంద్ సార్ ఏదైతే నా నుంచి కాపీ చేసి కొన్ని విషయాలు తీసుకెళ్లి తన ఓన్ స్టైల్ క్రియేట్ చేసి
తను మార్చుకున్నాడో ప్రతిరోజు మాక్సిమం మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే మీరు ఓకే. కూడా మీ అప్లయన్స్ కాల్ చేసి చిన్న ఇష్యూస్ వస్తున్నప్పుడు, మీ మైండ్ నెగిటివ్ ఉన్నప్పుడు చిన్న మార్పులు చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా ఇది కాపీ డూప్లికేట్ బిజినెస్ ఇది. ఓకేనా? సార్. మీరు ఆల్రెడీ చాలా వరకు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. సో థ్యాంక్ యూ సార్. గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ అబ్రహం సార్ అయిపోయిందా? పిలిచాను అబ్రహం సార్ని. ఎస్ అయిపోయింది. నెక్స్ట్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఎక్సలెంట్ స్పీచ్ సార్. ప్యాటర్న్ కూడా ఎక్సలెంట్ ఉంది సార్, అసలు వేరే లెవెల్లో ఉంది. ఈ ప్యాటర్న్ మేము అడిగింది ఇప్పటి నుంచో. సిస్టమాటిక్ అది ఎంత రావటం అసలు వేరే లెవెల్. మామూలుగా అయితే గందరగోళంగా చేస్తారు చాలా మంది. ఎక్సలెంట్ ప్యాటర్న్ వచ్చింది. నేను స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా జూమ్ విన్న విధానం ఉన్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. మీరు మంచి లీడరు. మాకు కూడా చాలా విషయాలు చదువుతారు, కొన్ని నేను కూడా పాటించడం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయన్ సార్, నేను మళ్ళీ చెప్పేది అదే, ప్యాటర్న్ మన స్టోరీలో వెస్టేజ్ రావాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్పీచ్ వాయిస్ అంటే ఎలా ఉండాలంటే మన స్టోరీని మన స్టోరీలోకి వెస్టేజ్ తీసుకురావాలి. సార్ ఎక్సలెంట్ సార్. అవును సార్, మీరు అన్నావు కదా గందరగోళం చేస్తారన్న. గందరగోళం ఎప్పుడైందంటే నీ స్టోరీ వేరుగా ఉంటుంది, మనం మోటివేట్ చేస్తుంటాం బయట. అవునవును సార్, కరెక్టే సార్. అక్కడ వచ్చి కూర్చుంటది ప్రమాదం. థ్యాంక్ యూ. మీరు కూడా మార్చుకోండి ప్యాటర్న్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మారుతారు ఇంక మీరు, ఎందుకంటే మేము డైరెక్ట్ గా అప్లైనర్ చేసాడు కాబట్టి ఇప్పుడు చేస్తారు. అదే కదా ఆనంద్ సార్ చెప్పింది. ఏం చేస్తే చేస్తారండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సురేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. ఆనంద్ సార్ చాలా ఎక్సలెంట్ గా ఫస్ట్ నుంచి అసలుకి ప్రతి ఒక్క పాయింట్ కూడా బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు. లాస్ట్ లో ఆ 4 పాయింట్స్ చెప్పారు. కోపము, ఆందోళన, ఆవేశము, వీటి గురించి అవన్నీ కూడా నాకు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. వాటిలో కొన్ని ఉన్నాయి ఇంకా నాకు. అవన్నీ కూడా క్లియర్ చేసుకొని 100% సక్సెస్ అయిన వాళ్ళ చేయబట్టుకొని తప్పనిసరిగా మేము కూడా సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయ్యాం సార్. చాలా మంచిగా ఉపయోగపడింది సార్ మీ స్పీచ్ ఈ రోజు. ఆ టీం కూడా కొందరు జాయిన్ అయ్యారు. చాలా ఎక్సలెంట్ గా కనెక్ట్ అయినాయి సార్ పాయింట్స్. ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏది చేసేది లేకుండా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పూజా మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా అనిపించింది సార్ మీ స్పీచ్ ఉంటే ఈ రోజు. మేము ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసాము. ఎవరన్నా ఒకళ్ళిద్దరితోటి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం నెగిటివ్ గా అనిపిస్తే ఓకే, ఇంకా మనకి వేస్ట్ రా, ఇంకా ఎందుకులే వీళ్ళు వినట్లేదు అని అనిపిస్తుంది. నాకైతే పర్సనల్ గా అలా అనిపించింది. మీరు అంత బిజినెస్ మానుకొని 15 హోమ్ మీటింగ్స్ మీకు ఫెయిల్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ నిలబడి సక్సెస్ లోకి వచ్చారని అది నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, మనం కూడా ఇలా నిలబడి చేయాలి అని అన్న థాట్ వచ్చింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా నెగిటివ్స్ ఎక్కువ వస్తుంటాయి మేడం. నెగిటివ్స్ వస్తేనే లైన్ ముందుకు వెళ్తాం. ఇప్పుడు అప్లైనర్ కాల్ చేయాలి. నా సీక్రెట్ అది. అవును సార్. మాకు ఇప్పుడు మేము కొత్తగా స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనేది ఏంటంటే ఎవరితోటన్నా అంటే మీటింగ్ అని కాదు, ఎవరితో డిస్కస్ చేసినా కానీ ఫస్ట్ వచ్చేది చూసాంలే, చేసాంలే అంటే ఓకే ఇది వర్కౌట్ అవ్వదేమో, ఇంకా డ్రాప్ అయితే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది. మేడం. ఇలా మనకన్నా పెద్దవాళ్ళు ఇంత తీసుకునే వాళ్ళు వీళ్ళు ఇంత ఫేస్ చేసి వచ్చినప్పుడు మనం చిన్న ఎదుర్కోవటం ఓకే పర్లేదు మనం తీసుకోవాలి, తీసుకొని నిలబడాలి అని అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. చాలా బాగా ఓకే సార్. థ్యాంక్ యూ పూజ మేడం. ఇంకొకటి చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చేటప్పుడు సమస్య వస్తుంది అక్కడే అండి. మనం ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయి ఇన్విటేషన్ లో చాలా మంది ఫెయిల్ అవుతాం. ఇప్పుడు మీరు అన్నారు కదా చెప్తుంటాం సార్ అని. ఎలా చెబుతున్నారు, ఏం చెబుతున్నారు, ఎవరితో చెబుతున్నారు, ఏ సందర్భంలో చెబుతున్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ వస్తాయి. అసలు ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయటానికి చాలా టెక్నిక్లు ఉన్నాయి. ఇన్విటేషన్ లోనే మార్కెటింగ్ ఉంది. బట్ మనకు తెలియక
ఎలా పిలవాలో ఎలా చెప్పాలో తెలియక 50% ఫెయిల్ అవుతాం బిజినెస్ ని. అందుకే అవును. సరైన మెంటారు, సరైన అప్లైనర్, కొన్ని లీడర్స్ మీటింగ్లకి వెళ్ళి బేసిక్స్ నేర్చుకోవాలి, మనం మార్కెటింగ్ బేసిక్స్. ఇక్కడ ఏమవుతుందంటే మీటింగ్కి వెళ్ళి మనకు డబ్బులు వస్తాయి అని హడావుడిగా చేరేసి కిందకి మనకు నచ్చిన స్టైల్లో తీసుకెళ్ళిపోతుంటాం. అవును సార్. ఇది చాలా ప్రమాదం. నీకు నచ్చినట్టు వెళ్తే మార్కెటింగ్ రాదు, మనకి దీనికి తగ్గట్టుగా మారి మార్కెట్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు సింపుల్ లాజిక్ అమ్మా, డాక్టర్ కోర్స్ చెప్పండి. అయిపోయినాక క్లినిక్ పెట్టుకుంటున్నావా, చదువుతున్నప్పుడు జాయిన్ అయినప్పుడు పెట్టుకుంటున్నావా? అయిపోయినాకే పెడతాం సార్. ఎందుకు చదువుతున్నావు 5 సంవత్సరాలు? ప్రాక్టీస్ కోసం. అవును. లాయరు, టీచరు, వంట, లేకపోతే టైలరింగ్, ఏ వర్క్ అయినా ముందు ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత ఫీల్డ్ లోకి వెళ్తాం. ఆ! ఇక్కడ మనం మిస్ అవుతుంది ఏంటంటే ఆ నేర్చుకోకుండా దూకుతున్నాం మార్కెటింగ్ లోపలికి. ఓకే. ఒక యాజ్ ఎ లీడర్ గా నేను ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవేవి ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ సెంటర్స్ లేవు ఎక్కడా కూడా. అవును. మనం పెరిగిన వాతావరణం అంతా గందరగోళం వాతావరణంలో పెరిగాం. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మనం ఏదంటే ఏమవుతుందో కూడా మనకే తెలవట్లా. అవును సార్. ఇప్పుడు మీరేమనుకున్నారంటే నాలో లోపం ఏమనుకుంటారు, మీరు లోపం కాదు, మీకు శిక్షణ లేదు. ఓకే. ఎవరు తప్పులు చేయరండి, ఎవరు తప్పులు చేయరు. మనకి సరైన శిక్షణ లేదు. ఎలా మాట్లాడాలి మార్కెటింగ్ లో చెప్పే శిక్షణ లేకపోవటం వల్ల దానికి తగ్గట్టుగా లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటే మనం పర్సనల్ గా తీసుకుని వరీ అవుతుంటాం. అవును సార్. ఈ విషయం గమనించాలి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శిరీష మేడం. శిరీష పల్లా కిరణ్ సార్. ఎస్, పల్లా శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా సూపర్ గా చెప్పారు సార్. అసలుకి చాలా పీస్ఫుల్ గా వెళ్ళిపోయింది. మనం ఏం చేస్తాము, మన డౌన్ లైనర్ అదే చూస్ చేస్తారు అనేది నిజం సార్. అసలుకి 4 గుర్రాలది స్టోరీ చెప్పారు కదా, అది సూపర్ గా చెప్పారు సార్. అందులో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మేము జాయిన్ అయ్యి కూడా ఒక 6 months అవుతుంది. మేము స్టార్టింగ్ లో హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మనకి అర్థమైంది కదా, చెప్పగలము అని అనేసి మనం చెప్తుంటే ఎవరు రావట్లేదు. అందువల్ల సురేష్ సార్ చెప్తారు, మీరు ఎవరు ప్రోడక్ట్ ఇలాగా ఉంటాయి, ఇలా చెప్పొద్దు, ఇలాగ మంచి బిజినెస్ అని చెప్తే మాత్రమే ఇన్వైట్ చేయండి అని అన్నారు. అదే చేస్తున్నాం ఇప్పుడు. అందువల్ల కొంచెం వస్తుంది ఇప్పుడు టీము. అంతే సార్, సూపర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నీకు టీం వస్తుందంటే నీలో మార్పులు వచ్చినాయని. ఓకే మళ్ళీ సార్. గుర్తుపెట్టుకోండి, నీకు టీం వస్తుంది, లీడర్స్ వస్తున్నారు అంటే నువ్వు లీడర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు, నీలో మార్పులు వస్తున్నాయని. టీం రావట్లేదు, ఓకే. పీవీలు రావట్లేదు, లీడర్స్ నిలబట్టలేదు అంటే నీలో ఇంకా మారాల్సింది ఉందని. అవును సార్. ఇది రాసి పెట్టుకోండి మేడం. ఎదురుగా ఎప్పుడు అయినా చెక్ చేసుకోండి, ఇంకేం మారాలి, ఎలా మారుతున్నాను, ఇంకెలా మాట్లాడుతున్నాను, ప్రొఫెషనల్ గా ఉన్నానా లేదా, డ్రెస్ కోడ్ కరెక్ట్ గా ఉందా లేదా, కింద వాళ్ళతో ఇందాక ఆనంద్ సార్ చెప్పినట్టు ఎఫెక్షనేట్ గా ఉంటున్నానా లేదా, హార్ష్ గా వస్తున్నాయి ఆ మాటలు, అనవసరమైన విషయాలు ఏమైనా మాట్లాడుతున్నానా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కన్సిడరేషన్ అవుద్ది ఇక్కడ. బిజినెస్ మొత్తం ఓకే మనల్ని సార్. క్యాల్కులేట్ చేసిద్ది. సో అవన్నీ గమనిస్తామండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కోటి ఆనంద్ సార్ ప్రే శిష్యుడు ఆనంద్ సార్ కి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ అన్న. గుడ్ మార్నింగ్ కోటి. గాడ్స్ గ్రిప్ మై బ్రదర్ ఆనంద్ కిరణ్. అదే పాపం భయపడుతున్నాడు. నాకు పునర్జన్మ ఉందో లేదో నాకైతే తెలియదు కదా సార్. వెస్టేజ్ అనేది కూడా నాకు తెలియదు. కేవలం ఆనంద్ సార్ ఉండటం వల్ల నేను చాలా అంటే చాలా, నాకు జీవితాన్ని ప్రసాదించింది మాత్రం ఆనందాన్ని మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ కాదు ఎక్కడ కాదు, నా జీవితాంతం మాత్రం చెప్పగలను. నాకు ఇట్లాంటి మాటలు రావట్లేదు. నాకు ఇట్లాంటి అప్లైన్ దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నన్ను నేను కొంచెం మార్చుకున్నాను. నేను అసలు ఇంకా ఏమి మారలేదు కూడా. ఇంకా ముళ్ళుగార తీసుకొని ఎద్దును పొడిచినట్టు పొడుతూనే ఉన్నా కానీ నాకు చలనం రావట్లేదు. ఆ మార్పుకి నా యొక్క లైఫ్కి మెయిన్ కారణం ఆనందాన్ని మాత్రమే చెప్పగలను. అసలు నాకు 4 గుర్రాల స్టోరీ ఏంటంటే నా కళ్ళ నీళ్ళు వచ్చి నాకే చెప్పినట్టు ఉంది. థ్యాంక్ యూ సార్. మీ అసలు అప్లైన్ దొరికినందుకు మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఈ సెషన్ చాలా బాగా ఉపయోగపడింది. నాలాగే చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలని, నేను మంచి మీ లైఫ్ లైన్లో ఉంటూ మంచి చెక్కులు తీసుకొని ముందుకెళ్ళాలని, మీ అడుగుజాడలో నడవాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ కోటి సార్. త్వరలో మీకు చెక్ రాబోతుంది, పెద్ద చెక్. కొండే టీమ్ లో మంచి షేక్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోటిసారి. మీకు ఒక చిన్న ఈ సభా వేదికగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆనంద్ సార్ ఎగ్జాక్ట్ గా తను ఉన్నట్టుగానే ఉండలేదు, గుర్తుపెట్టుకోండి. నా కాడికి వచ్చినాక నా మీద ఈక్వల్ ప్రొఫెషన్ ఉంది, ఈక్వల్ కెపాసిటీ ఉంది, ఈక్వల్ సర్కిల్ ఉంది. నా మీద పెద్ద సర్కిల్ ఉంది తెలుసా, ఇంకా కంప్లీట్ ప్రొఫెషనల్ ఆనంద్. కానీ ఎప్పుడూ కూడా నాకు తెలిసిపోయింది అన్న అహంకారం గాని, నాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్న గర్వం గాని నాకు కనపడలా. నెల రోజులు నా వెంట కూర్చొని హోమ్ మీటింగ్స్ వింటం కానివ్వండి, ఈ రోజు కూడా లీడర్స్ మీటింగ్ నేను మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు వినే కదా అనేది కాదు, దగ్గర వచ్చి కూర్చుంటున్నాడు చిన్నపిల్లలాగా. సో ఇక్కడ గమనించాలి, అన్న ఆనంద్ అన్న సురేష్ అన్నకాడు ఏం చేస్తున్నాడు, నేను ఆనంద్ అన్నకాడు ఏం చేస్తున్నాను. సింపుల్ డూప్లికేట్ బిజినెస్. అవును సార్. ఆనంద్ అన్న తను మార్చుకోవడానికి సరైన అప్లైన్ దగ్గర కూర్చుంటున్నాడు, వింటున్నాడు. నేను కూడా అదే చేయాల. ఇక్కడ కాపీ పేస్ట్ కోటి సార్. మీలో మంచి స్పీకర్, మంచి లీడర్ ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు అటెన్షన్ పే చేస్తున్నారా లేదా, కీ చూడండి. ఇక్కడ నాకు తెలిసిపోయిందని అనుకుంటున్నారా లేదా, అటెన్షన్ పే చేస్తున్నారా. కొన్ని చిన్న మైనర్ విషయాలే మిస్ అవుతా ఉంటాం మనకు తెలియదు అది. ఓకేనా, చిన్న గమనించండి. మీరు ఇందాక అన్నారు కదా నేను రుణపడి ఉంటాను అని. అది ఎప్పుడు ఆనంద్ హ్యాపీగా ఫీల్ అవుతాడంటే మీరు చెక్ తీసుకున్నప్పుడు. ఒకటి సార్, మీరిచ్చే గురుదక్షిణ ఏంటంటే మాటల కంటే కూడా నువ్వు సక్సెస్ అయ్యి 1 లక్ష తీసుకొని పలానా ఆనంద్ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అతని జన్మ ధన్యమైనట్టు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు, అది ఇవ్వడానికి ప్రయత్నించు శిష్యుడిగా. అట్లాగే, తప్పకుండా సార్, తప్పకుండా. ఇది నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఆనంద్ సార్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజాత మేడం. నెక్స్ట్ హైమ మేడం. హైమ మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. ఒక్క నిమిషం హైమ మేడం. ఎస్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు మీరు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విన్నాను సార్. ఆ గుర్రాల స్టోరీ దగ్గరికి వచ్చేటప్పటికి అవి 4 ఆయన వేరే ప్లేస్ కు తీసుకెళ్తాడు కదా, అవి నిద్రపోతా ఆయన నిద్రపోవటం, అవి ఏం చేస్తే అట్లా చేస్తా ఉన్నంత వరకు విన్నాను సార్. ఆ లాస్ట్ కొంచెం మిస్ అయ్యాను సార్. మళ్ళీ గుర్రాలను పట్టుకొద్దాం ఆనంద్ సార్ చెప్తారు అది మళ్ళీ సార్ పర్సనల్ గా కలిసినప్పుడు సార్. షూర్ మేడం, ఖచ్చితంగా మేడం. సార్ ఈరోజు మీరు కందుకూరు సార్ డిఎల్సిపికి వస్తారా సార్? ఈరోజు రావాలి మేడం. ఎన్నింటికి వస్తారు సార్? ఒక్కసారి నా కోసం సార్, ఒక్కసారి. షూర్ మేడం, ఖచ్చితంగా. అది ప్రజెంట్ ఒంగోలులో ఉన్నాను, చెప్తాను. పర్సనల్ తీసుకొని రావాలి సార్ అక్కడికి. సరే మేడం, ఖచ్చితంగా మేడం. ఒంగోలులో ఉన్నాను ప్రజెంట్, రావడానికి లేట్ అయ్యింది ఆఫ్టర్నూన్ తర్వాత. మేబీ షూర్ గా రావాలి, మాట్లాడదాం మేడం. థ్యాంక్ యూ అమ్మా. సార్ మీరు సార్ ఇంకా ఒక్క నిమిషమే సార్. చెప్పండి. మీరు మొత్తం జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని ఉన్నాయి అనేది అన్ని చూశారు. వాటన్నిటిని దాటుకొని మీరు నిలబడి ఇంతవరకు వచ్చారు. మేము కూడా అలా నిలబడాలని. మేము ఇప్పుడు నేర్చుకోలేదు సార్. మీరు చెప్పింది ఏంటే మేమేం నేర్చుకోలేదు, మేమేమి మారలేదు. ఏదో చేస్తున్నాము, వచ్చాము, కసి అయితే ఉంది కానీ ఒక అడుగు కూడా ముందుకే వెళ్ళిపోతున్నాం సార్. మారలేదు అని మీకు తెలిసిందంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నట్టు మేడం. ప్రతి ఒక్కరికి అదే నా విజ్ఞప్తి. మారాలి అని తెలుసుకున్నప్పుడు ముందుకు వెళ్ళగలం. ఖచ్చితంగా మారుతారు, సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. రవి సార్. హైమ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే.
సార్ సారుకి ఇంత స్టేటస్ ఉండి సార్ ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా నెగిటివ్ వస్తుందంటే ఆ నెగిటివ్ లోనే పాజిటివ్ తీసుకోవాలి. 15 సార్లు హోమ్ మీటింగ్ చేసినా నెగిటివ్ వచ్చిందన్నారు కదా సార్, అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా నెగిటివ్ ఎదురైనప్పుడు ఇంక ఇది నాకు సెట్ అవ్వదేమో, డ్రాప్ అవుదామన్న ఆలోచన నాకు వచ్చింది సార్. కానీ సారు దాన్ని తీసుకొని కాదు నేను పాజిటివ్ గానే వెళ్ళాలి, దీన్ని సక్సెస్ అవ్వాలని సార్ తీసుకున్నారు చూడండి సార్. ఆ టైప్ లోనే మేము కూడా వెళ్ళి సక్సెస్ అవుతాం సార్ ఖచ్చితంగా. ఆ నాలుగు స్టోరీ చాలా బాగుంది సార్. దీంట్లో మేము మార్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి సార్. ఖచ్చితంగా మార్చుకుంటాము. మంచి లీడర్స్ అవ్వాలని చెప్పి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఏమో మేడం, సార్ మీరు జూమ్ ఇవ్వాలి, మీరు ఆల్రెడీ లీడరే. ఇస్తాం సార్ ఖచ్చితంగా. ఈ వీక్ లోనే మీకు డేట్ మాకు చెప్పాలి. మేము డేట్ ఇచ్చిన రోజు ఓకే అనాలి. చాలా టైం ఇచ్చాం మీకు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మల్లికార్జున్ సార్. ఇప్పుడు కూడా రవి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు జూమ్ వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. ఎందుకు అనుకుంటున్నానంటే ఫీడ్బ్యాక్ సెషన్ లో కూడా 170 మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఎంత గ్రేట్ లీడర్లు టెస్ట్ ఉన్నప్పుడు కూడా తగ్గుతా ఉంటుంది. కానీ ఈ రోజు అలానే ఉంది. ఓకే, ఆనంద్ విషయంలో సార్ నాకు నచ్చింది, కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఏ విషయంలో అయినా ఏదైనా చేయాలనుకుంటే కాన్ఫిడెంట్ గా డేర్ స్టెప్ తీసుకుంటాడు. అందరూ సలహాలు చేయాలనుకున్నాడు, అది వెళ్ళిపోతాడు అనమాట. అదొకటి. ఇంకొకటి సార్, తనకి ఎంత సక్సెస్ ఊరికే రాలా సార్. వీళ్ళెవరు మ్యూట్ అయ్యి కానీ ఈ సక్సెస్ సార్ త్యాగాలు చేస్తూ వచ్చింది. త్యాగం అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఆనందం నేను ఎలా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఎంత పర్సనల్ కూడా మా మధ్య ఏముండదు అనమాట. అలా రమేష్ ఉంటాడు. మేము ముగ్గురం ఎక్కడున్నా కూడా కలిసే ఉంటాం ఏ విషయాల్లో కూడా. కానీ తను వెస్టేజ్ గురించి కాకుండా అవుట్ ఆఫ్ మాట్లాడుతున్నాడని తను కట్ చేసి డైరెక్ట్ గా చెప్పేశాడు, అరే ఏదైనా మాట్లాడితే వెస్టేజ్ గురించి మాట్లాడు, లేదా ఇంకేదన్నా ఇష్యూ ఉందా ఆ మాట చెప్పేసి పెట్టేయి అని చెప్పేసి. అంత క్లోజ్ ఫ్రెండ్ ని, అంటే నాకన్నా కూడా ఇంకొంచెం ముందు నుంచి ఫ్రెండ్ తను కట్ చేసాడు. ఈ 8 నెలల్లో సార్ ఆనంద్ గాని నేను కానీ ఆనంద్ చూసి నేను ప్రతిదీ కాపీ చేస్తున్నాను. నేను ఈ వెస్టేజ్ లో నా బిహేవియర్ కి నాకున్న స్కిల్స్ కి 1 డే కాదు 1 అవర్ కూడా నేను నిల్చోవడానికి లేదు వెస్టేజ్ లో. నా బిహేవియర్ అసలు వేరు. కానీ ఆనందం చూసి కొంత ప్రభావం మీదైతే మిగతా ప్రభావం అంతా ఆనంది. మేము 8 నెలల్లో ఏది మాట్లాడుకున్నా వెస్టేజ్ తప్పితే రెండో మాటే ఉండదు. ఈ 8 నెలల్లో కూడా ఒక ఫంక్షన్ కానీ ఏది కూడా అటెండ్ అయింది లేదు. అంత సీరియస్ గా ఆనంద్ సీరియస్ గా తీసుకోబట్టి తను చూసి నేను సీరియస్ గా తీసుకొని ఈ లైవ్ జర్నీ అనేది ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సార్ ఆనంద్. నువ్వు చాలా పెద్ద డ్రీమ్స్ తో వెస్టేజ్ ప్లాట్ఫామ్ సీరియస్ గా తీసుకున్నావు. ఆ డ్రీమ్స్ త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలి. నువ్వు త్వరగా ఫుల్ఫిల్ అయ్యావు ఆటోమేటిక్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత తక్కువ టైంలోనే ఎంతమంది మనుషులను తెలుసుకున్నావు. థ్యాంక్ యూ. ఇది ముందు ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఒక బ్రాండ్ అవ్వాలి ఆనంద్ అంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్. అంతా మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కొండయ్య సార్. గుడ్ మార్నింగ్. మల్లికార్జున్ సార్. మల్లికార్జున కొండయ్య సార్. సార్ మల్లికార్జున నేను కందుకూరు అనకపోయేళ్ళకి నేను ఏరే మల్లికార్జున ఆగాను సార్. ఓకే. ఆనంద్ సార్ మా న్యూ జాయిన్ వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ సార్. ఈ రోజు మాకు గజిబిజి ఉన్న టైంలో ఆనంద్ సార్ చెప్పటం, దీన్ని మాత్రం కొంచెం లింక్ చేస్తే మేము మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది సార్. వీడియో పెడతాం. ఆనంద్ సార్ ఒక్కసారి నేను చిన్నప్పుడు ఆవులు కాసిన ప్లేస్ కి తీసుకెళ్ళాడు సార్. దాన్ని మనసు గెలిస్తే మనం మనిషి అయినా పక్షి అయినా జంతువులైనా ఏ అయినా కానీ ఒకటి మనసు గెలిస్తే మనం ఎక్కడుంటే అక్కడ మనకు సహాయం చేస్తాయి సార్. ఒకసారి క్లైమాక్స్ సూపర్ సార్. లింక్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకొని మేము ఒక్కసారి ఇంట్రెస్ట్ అవ్వాలి సార్. మేము న్యూ జాయిన్ వాళ్ళకి ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్.
గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ జర్నీ నుంచే నేను చాలా వరకు నేర్చుకున్నాను సార్. ప్రతిదీ కూడా హోమ్ మీటింగ్ అయినా కానీ ఒకరి లీడర్ తోటి ఎలా మాట్లాడేది అనేది కానీ ప్రతి నుంచి సార్ని అబ్జర్వ్ చేసే ప్రెసెంట్ ఇప్పుడు నేను చెక్ తీసుకుంటున్నాను. ప్రతిది కూడా సార్ నుంచే నేర్చుకున్నాను సార్. ప్రతిదీ సార్ ఏంటంటే ఏదైనా కానీ కాన్ఫిడెంట్ గా చెప్తాడు. అంటే ఇట్లా చేయండి అదే నేను తిట్టినట్టే చెబుతాడు. అది పాజిటివ్ గా తీసుకున్నాం కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాం సార్. సార్ చెప్పే ప్రతి మాట కూడా ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. నేను ఇంప్లిమెంట్ చేశా కాబట్టి ప్రజెంట్ సక్సెస్ వేలో వెళ్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ ఆనంద్ సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలా. థ్యాంక్ యూ మై గ్రేట్ థ్యాంక్ అప్లైనర్ యూ సార్. మీ రమేష్ సార్. గోపర్ గారు రీచ్ అవ్వాలా. థ్యాంక్ యూ షూర్. సార్. రమేష్ సార్ మీ సెషన్ కూడా ఒక వారం లోపు ఉంటుంది, మళ్ళీ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము. పాత వాళ్ళు ప్లీజ్ అర్థం చేసుకోండి, టైం ఎక్కువ లేదు. ఇప్పటికే 7:30 అవుతుంది. కొత్త వాళ్ళు శ్రవణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆనంద్ సార్ మీరు చెప్పిన సెషన్ లో చాలా నేర్చుకున్నాను సార్. ఇంకా చాలా నేర్చుకొని మార్చుకుంటాను సార్. అలాగే మీరు చెప్పిన ఒక పాయింట్ లో మీరు మీటింగ్ కి వెళ్తా రవి సార్ని అలాగే సాయి సార్ని కనెక్ట్ చేసుకున్నారు చూసారా సార్. ఆ పాయింట్ బాగా నచ్చింది సార్ నాకు. ఇంకోటి ఏంటంటే 4 గుర్రాల స్టోరీ ఉంది కదా సార్. పేషెన్సీ తర్వాత ఇవి అంటే అహంకారం వీటన్నిటికీ ఏం ఉండకూడదు. ఉండకుండా వెళ్తే మనం ముందుకి సక్సెస్ అవుతాం అనేది బాగా నచ్చింది సార్. ఇది శ్రవణ్ కుమార్ సార్, బిజినెస్ పడిపోయేదే ఈ గుర్రాలను హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద టీములు వచ్చిన వాళ్ళైనా ఈ గుర్రాలను సరిగ్గా స్వారీ చేయలేక టీంలు వదిలేసుకుంటున్నారు. గుర్రాలను వదిలేయటం మీద టీంలు వదిలేయటం బెటర్ అని వదిలేస్తున్నారు. అది కొంచెం జాగ్రత్తగా చూడాలి. థ్యాంక్ యూ. శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మై గ్రేట్ అప్లైనర్. వెరీ గుడ్ మార్నింగ్. మీ టెస్ట్ మోనీ కావాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాము. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చెప్పాలంటే 200% మీరు రీచ్ అయ్యారు. కంగ్రాచులేషన్ సార్. వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ అని చెప్పడం కంటే వెస్టేజ్ లో ఉండే ప్రతి లీడర్ కి కానివ్వండి, కొత్తగా వచ్చే వాళ్ళకి కానివ్వండి, ఉన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ మీరు టెస్ట్ మనీ రూపంలో చెప్పాలంటే సూపర్ సూపర్ సార్. అంత మీ డ్రీమ్స్ త్వరలో మీరు 1.5 lakh అన్నారు కదా, అది డిసెంబర్ కంటే ముందే మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఈ టైంలో ఈ సెషన్ రావడానికి మెయిన్ కారణం కూడా శ్రీదేవి మేడం సార్. ఆ థాట్ నాకు కూడా రాలా. ఏముంటదిలే పొద్దుగుగులు అంటే నువ్వే అంటుండేవాడు. ఇప్పుడు ఎందుకన్నా నేనేం ప్రిపేర్ కాలేదు కదా అంటే, మేడం గారు లేదు సార్, ఆయన పెద్ద లీడరు, చాలా పెద్ద టీం వచ్చింది, కొత్త వాళ్ళు వచ్చారు, టెస్ట్ మనీ ఖచ్చితంగా పడాలి ఈ టైంలో అని నాకు ఒక్కసారి ఆ థాట్ ఇచ్చారు మేడం గారు. ఈ టెస్ట్ మనీ ఇంత బాగా రావడానికి, ఈ టైంలో రావడానికి శ్రీదేవి మేడం గారు కూడా ఇండైరెక్ట్ గా కారకురాలు. థ్యాంక్ యూ. శ్రీదేవి మేడం. మీరు చెప్పినప్పుడు కొంచెం కోపం అనిపించింది కానీ తప్పలా. సార్ మీకు అటెండ్ అయిన మెంబర్స్ కానివ్వండి, రివ్యూస్ కానివ్వండి చూడండి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. అందుకే అప్లైనర్ తో మాట్లాడాలి ఏదైనా నెగిటివ్ వస్తే ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. మనకు కొంచెం మనకు దూరంగా ఉన్న అంటే మనకు పూర్తిగా రోజు నువ్వు మాట్లాడలేకపోయినా వాళ్ళు ఎప్పుడు మన శ్రేయస్సే కోరుతుంటారు. మనం ఏంటంటే దూరంగా ఉంటుండే వాళ్ళకి తెలియకుండానే రేపు కొంచెం తక్కువగా ఉంటాం, మనం నెగిటివ్ తీసుకుంటాం. బట్ ఎప్పుడు అప్లైనర్, మంచి అప్లైనర్ ఎప్పుడు మనం మంచిగా కోరుతా ఉంటారు ఆనంద్ సార్. దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలా. మనం ఈ గుర్రానికి కలి వేయాలి ముందు. నాలో చాలా గుర్రాలు ఉన్నాయి, మార్చాలి సార్ నేను చెప్పినట్లు. హనుమంత్ ఉన్నారు సార్. ఒకసారి హనుమంత్ సార్, గుడ్ మార్నింగ్. హనుమంత్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వాయిస్ వినపట్లేదు.
లైన్ లో ఉన్నట్టు సార్. వాయిస్ తినపట్లేదు సార్. హనుమంత్ సార్ సార్ వాయిస్ వినపడలేదు. ఓకే. వాయిస్ వినపట్లేదు. లేదు సార్, వాయిస్ పూర్తిగా పోయింది. మళ్ళీ మాట్లాడదాం, కాకపోతే వాయిస్ రావట్లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ గుడ్ చిన్నయ్య మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మాట్లాడేది? సార్ నేను గోపి సార్. గోపి సార్, మీరు బార్డర్ దూకేశారు, నన్ను గేట్ ఎత్తకుండా దూకేశారు. ఓకే, కానివ్వండి. సార్ హ్యాండ్ రైట్ డేట్ రాదు సార్ నాకు. దట్ స్పీకర్ ఓకే, కానివ్వండి. ఓకే. పర్లేదు. చాలా బాగుంది సార్ మీ పిచ్. థ్యాంక్ యూ. నేను 3 నెలల నుంచి వింటున్నా కానీ నేను ఎప్పుడు సాహసం చేయలేదు మాట్లాడటానికి. ఫస్ట్ టైం మాట్లాడాలని ఆలోచన వచ్చింది, ఎందుకంటే మీ సెషన్ విన్నాక బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకొక చిన్న విషయం చాలా మందికి గుర్తు చేస్తున్నా, మన పాత లీడర్స్ కూడా ఒక 5-6 మీటింగ్స్ నుంచి నేను ఆనంద్ సార్ ప్యాటర్న్ మార్చండి, మాట్లాడే ప్యాటర్న్ మారండి అంటే మారుస్తానన్నా న్యాచురల్ గా ఇదే వచ్చేస్తున్నాను అన్నాడు. ఎప్పుడు కూడా నెగిటివ్ గా తీసుకోలేదు. నాకు ఈయన చెప్పినట్టు మాట్లాడలేకపోతున్నా, డిసప్పాయింట్ కాల. చాలా మంది ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ లో వచ్చి ఒక ప్రెజెంటేషన్ రాకపోయేసరికి 2 ప్రెజెంటేషన్, అబ్బా అయిపోయిందా, నా వల్ల కాదు స్వామి, ఇంకా హోమ్ మీటింగ్లు చేయలేను, అంతా అయిపోయింది, ఇంక నేనేం చేయలేను, ఈ మైండ్ సెట్ లోకి వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి సార్, సాధన మీదే జరుగుతాయి ఇవన్నీ కూడా. డిసప్పాయింట్ కాకుండా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఏ రిక్వైర్మెంట్ కోరుకుంటున్నారు జనాలు, ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నేను మార్చుకోవాలి నా ప్యాటర్న్. అంతే, సింపుల్ లాజిక్. సో నెగిటివ్ గా తీసుకోవద్దు, సాధన చేయండి, దీనికి తగ్గట్టుగా మారండి. థ్యాంక్ యూ. లేట్ అయిపోతుంది. నెక్స్ట్ శివరాం ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ శివరాం సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో, వినిపిస్తుంది సార్? గుడ్ మార్నింగ్. ఓకే సార్. నన్ను ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చింది కూడా ఆనంద్ సారే, అప్లైనర్ కోటి ఆనంద్ సార్ అయినప్పటికీ. సార్, మీ దగ్గర ఏదైతే ఫస్ట్ లో మీరు చెప్పింది విన్నానో ఇప్పటికీ అదే పాయింట్ మీద ఉన్నారు, అదే మాట మీద ఉన్నారు, అదే విధంగా హెల్ప్ చేస్తున్నారు. డౌన్ లైన్స్ ని ఏ విధంగా వాళ్ళని హ్యాండిల్ చేయాలో ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా అదే విధంగా హ్యాండిల్ చేస్తున్నారు. మీ విధానం చాలా నచ్చింది సార్. ఎందుకంటే ఆనంద్ సార్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అన్న ఒకటి, ఆనంద్ సార్ వస్తున్నాడు అంటే చాలు ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్టే. ఈ విధంగా మీరు ప్రతి విషయం మాకు చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా, చాలా ఒక భరోసా ఇస్తున్నట్టుగానే ఉంటుంది సార్ మీరు మాట్లాడే మాట తీరు. కొంచెం మీ డౌన్ లైన్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రెండోది, ఇప్పుడు కొంచెం ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు మంచి లీడర్ సార్ నా టీంలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాలాద్రి సార్. సురేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ రోజు చెప్పిన సెక్షన్ లో సార్ కమ్యూనికేషన్ అన్నారు చూడండి సార్, పాయింట్ అవి నాలో ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి తిరిగిన విధానంలో వల్ల తొందరగా నేను ఆ కమ్యూనికేషన్ అనేది లేకపోవడం వల్ల ఫస్ట్ మైనస్ పాయింట్ నాది అది సార్, దీంట్లో నేను తెలుసుకున్నది. రెండోది వచ్చేసి మీరు రేసు గుర్రాలు చెప్పారు చూడండి సార్, ఆ గుర్రాలు ఏ పని చేస్తే అతను ఏ పని చేశాడో అది మనం చేయలేకపోయాం. నేను దీంట్లో తెలుసుకుంది ఇది, తెలుసుకునేంత వరకు మనం ఒక లీడర్ గా తయారవ్వలేము అనేది ఈ పాయింట్ లో నేను తెలుసుకున్నా సార్. ఈ మొత్తం మధ్యలో అన్ని పాయింట్లు కరెక్టే సార్, కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే ఇందులో మనం గెలవాలంటే ముందు అవతల వ్యక్తితోటి మనల్ని మార్చుకోవాలని ఒక పాయింట్ చెప్పారు చూడండి సార్, నేను దీనికి కనెక్ట్ అయ్యాను సార్. రెండోది వచ్చేసి సార్, నేనైతే నా లైఫ్ లైనర్స్ గా మీరుండడం నేను ఒక గొప్పదాగా ఫీల్ అవుతున్నా సార్ నేనైతే మాత్రం. ఎందుకంటే నేనున్న ఇదిలో మీ యొక్క ఇటువంటి లీడర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మెడికల్ డిపార్ట్మెంట్ రావడం అనేది నేను ఎంతో ఆనందపడుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను నాలో ఉన్న మార్పుని నేను మార్చుకుంటాను సార్ మీ యొక్క ఈ రోజు చెప్పిన సెక్షన్ లో నుంచి. థ్యాంక్ యూ సార్. ఎస్ డేవిడ్ సార్, గుడ్ మార్నింగ్.
సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ ఉందా సార్? గుడ్ మార్నింగ్ డేవిడ్ సార్. క్లియర్ సార్ నేను సార్ హనుమంత్. హనుమంత్ సార్ హనుమంత్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మిగతా వాళ్ళు ఎవరు అన్మ్యూట్ లో? గుడ్ మార్నింగ్ సార్. ఓకేనా సార్ వాయిస్ కొంచెం నవ్వు ఓకే అక్కని. సార్ బ్లాక్ బస్టర్ సార్ ఈ రోజు ఆనంద్ సార్ టెస్టిమనీ. థ్యాంక్ యూ హనుమంత్ సార్. రాత్రి పోస్టర్ చూసిన వెంటనే అనుకున్నాను ఈ రోజు వేరే లెవెల్లో ఉంటుందని. మా టీం అందరూ అటెండ్ అయ్యారు సార్, ఆశా మేడం అందరూ. ఎక్సలెంట్. నాకు తెలుసు సార్ మీరు ఖచ్చితంగా అచీవ్ అవుతారని. మేము చూసినప్పుడే నాకు అర్థమైంది. కోటప్పకొండ వచ్చినప్పుడే మీరు చాలా సీరియస్ గా ఉంటాం దీని గురించి. మేము బయటికి వెళ్ళినా కానీ మీరు బయటికి వెళ్తే వదిలేస్తాం, నిన్ను కూడా పట్టించుకొని అనే మాట నన్ను చాలా ఆలోచింపజేసింది సార్. ఈ రోజు నేను ఏదైతే ట్రైన్ లో హోమ్ మీటింగ్ కి వెళ్తున్నానంటే అది కేవలం ఆనంద్ సార్ చూసే. ఆనంద్ సార్ తప్ప ఇది నేను సార్ ఆనంద్ సార్ మీద అంత నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్, ఖచ్చితంగా. నేను కొంచెం నా వాయిస్ క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఉంది సార్. మీరు నా అంత లీడర్ అవుతారు సార్. ఆల్రెడీ మీ దగ్గర చాలా ఉంది. మీరు కూడా త్వరలో చెక్ కొట్టబోతున్నారు. మన జూమ్ లో సెషన్ కూడా ఇవ్వబోతుంది. సురేష్ సార్ కూడా చెప్తారు, గ్రేట్ లీడర్. ఆల్ ది బెస్ట్ సార్ హనుమంత్ సార్. థ్యాంక్ యూ. వాయిస్ క్లియర్ గా లేదు సార్. వాయిస్ కట్ అవుతుంది సార్, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. డేవిడ్ సార్. గుడ్ మార్నింగ్ ఉన్నారా? నెక్స్ట్ శ్రీలత మేడం. నేను నా హస్బెండ్ చాలా నేర్చుకోవాలని చెప్పి. హలో శ్రీలత మేడం ఉన్నారా? ఓకే. గోపి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపి గారు. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఈ లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలు. మేము చాలా మార్చుకోవాలి సార్. ఇంకా ఏం మారలేదు. ఒక్క డ్రెస్ కోడే ఇది చేస్తున్నాం కానీ ఇంకా ఏమి ఇది కాలేదు. మేము 4 months అయింది జాయిన్ అయ్యి. మీరు అప్లైన్ గా ఉండటం మాకు చాలా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసుకొని మేము ఇంకా ఇన్స్పైర్ అయ్యి బాగా ఇది కావాలని చెప్పి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, కొంచెం స్పీడ్ గా లాగిస్తారు సార్. సార్ గుడ్ మార్నింగ్ గోపి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ డేవిడ్ సార్. సార్ మార్నింగ్ జూమ్ అనగానే ఇవాళ వేరే లెవెల్ సార్ అసలు. నిజానికి మీరు పట్టు వదలని విక్రమార్కుల్లాగా విజృంభించారు సార్ ఇవాళ జూమ్ లో మాత్రం. థ్యాంక్ యూ డేవిడ్ సార్. మీరు కూడా ఉంది అవకాశం సార్. అదే సార్, నేను కూడా చాలా మార్చుకోవాలి సార్. నిజానికి మీ సెషన్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీరు ఏదైనా పట్టుకుంటే వదలపడం. మన ఏ సెషన్లోనైనా సరే ఖచ్చితంగా మన ఏ రంగంలోనైనా పట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టకూడదు. అప్పుడే మనం సక్సెస్ అనేది తీసుకోగలుగుతాము అని నేను ఇందులో తెలుసుకున్నాను సార్. ఫస్ట్ ఇందులో బాగా కనెక్ట్ అయిన విషయం. ఇంకొకటి, మీరు చాలా వరకు డౌన్ లైనర్లకి చాలా సపోర్టెడ్ సార్ మీరు. థ్యాంక్ యూ డేవిడ్ సార్. అందరూ అడగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డేవిడ్ సార్. సీతా మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ ఆనంద్ సార్ ఇవాళ చెప్పిన దాంట్లో మన హోమ్ మీటింగ్ ఫెయిల్ అయినా కూడా మన అప్లైనర్ సలహా తీసుకొని నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అనేది నాకు బాగా నచ్చింది సార్. మేము రాజేశ్వరి మేడం చిలకలూరిపేట టీం సార్. టీం సార్. ఆనంద్ సారు మేము ఒకసారి ఒంగోలు మీ లీడర్షిప్ మీటింగ్కి వచ్చాను సార్ సురేష్ సార్. అప్పుడు ఆనంద్ సార్ని అడిగాము, మా సార్కి ఇట్లా షుగర్ వచ్చింది సార్, సప్లిమెంట్స్ ఏమైనా కావాలి అని. అప్పుడు మేము పక్క టీం అని కూడా అనుకోకుండా సార్ మాకు ఆనంద్ సారు ఇచ్చారు. అది మాకు చాలా బాగా నచ్చింది సార్. అది ఎవరికి లేదమ్మా, హెల్పింగ్ నేచర్ ఆనంద్కి చిన్నప్పటి నుంచే ఉంది.
ఆనంద్ సార్ అలా మా చెప్పటం అర్థం కాకపోయినా కూడా చాలా సేపు నిదానంగా అర్థమయ్యేలాగా చెప్పారు సార్. అప్పుడు నేను ఫస్ట్ టైం సార్ రావటం అప్పుడే. ఓకే నాకు చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ సో యూ మచ్. ఓకే సక్సెస్ సార్, అవ్వాలి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరసింహరావు సార్ గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మీరు మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. కంగ్రాచులేషన్స్ సార్ దగ్గర. థ్యాంక్ యూ సార్. మొన్న కందుకూరు 21 తారీఖు కూడా మీ టెస్ట్ మోని విన్నాను. మరలా ఇవాళ జూమ్ కూడా తొందరలో విన్నాను. థ్యాంక్ యూ అయితే నేను కొత్తగా ఉన్నాను సార్. కొత్తగా జాయిన్ అయ్యాను. ఈ మధ్యలో 2 నెలలు అయింది. కాకపోతే మీరు చెప్పిన దీన్ని బట్టి 4 గుర్రాల కథ కనుక కనెక్ట్ అయితే ఎవరైనా దీంట్లో సక్సెస్ అవ్వగలరు సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ లాస్ట్ వన్ సార్ రాజేశ్వరి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఫస్ట్ నుంచి కూడా అంటే నేను చూసినప్పటి నుంచి పరిచయం ఉన్న 2 months నుంచి ఎక్కడ కనిపించిన పాజిటివ్ గానే మాట్లాడతారు సార్. మీ దగ్గర ఫస్ట్ నుంచి ఉన్న గుణం ఇప్పుడు అగుపడుతున్నది. అంటే ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. ఎక్కడున్నా వెస్టేజ్ మాటలే మాట్లాడాలి, వెస్టేజ్ మాటలే ఉండాలి అని అన్నమాట చాలా బాగా కనెక్ట్ అయింది సార్. బట్ అప్లైనర్ తో మెంటర్ తో ఎంత క్లోజ్ గా ఉండి మనకి ఏ నెగిటివ్ వచ్చినా ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళ సజెషన్ తో వెళ్ళాలి, ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి ఎలా కనెక్ట్ అవ్వాలి, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బాగా చాలా కనెక్ట్ అయింది సార్. 4 గుర్రాలు కదా ఫాలో అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా 100% వాళ్ళ గోల్ ఫుల్ఫిల్ అవుతారని చెప్పకనే చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. డిలే అయిపోయింది ఇప్పటికే. సారీ ఫర్ ద లేట్. ఐ నో 7:40 ఫస్ట్ టైం ఇంత స్పీడ్. సార్ ఎవరు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాగా అడగాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మీ దగ్గర క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మీరు డిసైడ్ అయితే అన్ని అయిపోతాయి సార్. మేము డిసైడ్. ఓకే సార్. మీరు చెప్పింది ఫస్ట్ మనం మార్చుకోవటం అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. అదేవిధంగా డ్రెస్ కోడ్ కూడా మేము ఈ రోజు చేసి హోమ్ మీటింగ్కి వెళ్ళి ఇలాగ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మీరు త్వరగా గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. షూర్ సార్. నేను కూడా అదే సార్. 100% మీరు అందరూ సక్సెస్ అవ్వడానికి నాగరాజ్ సార్కి మీకు చాలా స్కోప్ ఉంది సార్. బట్ మీరు కొంచెం డిసైడ్ అయితే మొత్తం మారిపోదు సార్. ఓకే సార్. ఓకేనా? తప్పకుండా సార్. నెగిటివ్స్ కామన్ సార్. నెగిటివ్స్ వదిలేయండి. కొంచెం మీటింగ్స్ పెట్టేయండి. మేము సురేష్ సార్ వస్తాం, మీకు మంచి సపోర్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా కొండేపు టీంలో మంచి లీడర్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. సో హైయెస్ట్ రివ్యూస్ ఆనంద్ సార్ ఇప్పుడు జూమ్ లోనే హైయెస్ట్ టైం తీసుకుంది కూడా ఇప్పుడే మనం. సో దట్ మీన్స్ యువర్ ట్రాన్స్ఫార్మింగ్. ఎస్ చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ నేను రవి సార్ నుంచి, ఆనంద్ సార్ నుంచి, సాయన్ సార్ నుంచి ఈ ఎక్స్పెక్ట్ చేయాలి మన సెషన్స్. కోటి సార్ నుంచి, హరి సార్ నుంచి. ఓకేనా? ప్రతి లీడర్ కూడా మనకు నచ్చింది చెప్పడం కాదు, మన స్టోరీలో వెస్టేజ్ తీసుకురావాలి. ఇది టార్గెట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి ఇన్ మై టీమ్ ఆనంద్ సార్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలి. దాంట్లో ఎప్పుడు నా పాత్ర నేను ఎంతవరకు చేయగలను అనేది 100% నేను చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా ప్రసన్న మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీ సెక్షన్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడు సురేష్ సార్ తో డిస్కషన్ చేస్తే నేను ఈ రోజు మీ సెక్షన్ లో నేను విన్నాను సార్. ఎన్ని సమస్యలు ఎన్ని వచ్చినా ఎదురు తిరిగి నిలబడిన వాళ్ళే సక్సెస్ ముందుంటారు అన్న మాట నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మీ సెక్షన్ మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటున్నాం. షూర్ మేడం. ఎప్పుడు అవసరం ఉన్నా మన సెషన్ లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ మేడం.
ఇలాంటి లేటెస్ట్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. డిలే అయిపోయింది. థ్యాంక్ యూ. సో క్లోజ్ ద జూమ్ సార్. సో మన మీటింగ్స్ అనౌన్స్మెంట్ ఏమి లేదు కదా సార్? సార్ ప్రెసెంట్ ఏం లేదు సార్. సాయి సార్ నైట్ కాల్ చేస్తాను మీకు. మైసూర్ది సార్ నాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు లీడర్స్. టికెట్స్ కలెక్ట్ అయినాయి సార్, నా దగ్గర అమౌంట్ అయింది. మొత్తం ఎంతమంది వచ్చినాయి సార్? టోటల్ రవి సార్ మీ మొత్తం 10 టికెట్స్ సార్. రవి సార్ ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. రవి సార్ కూడా కన్ఫర్మ్ అయింది సార్. 1 or 2 టికెట్స్ డిలే అయింది. మన ఎంఎస్ఆర్ గారికి సబ్మిట్ చేయాలి అమౌంట్, కొంచెం డిలే కాకుండా అందరూ. రవి సార్ కొంచెం కన్సిడర్ చేయండి అది. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. ఆ రోజు ప్రసాద్ సార్ ఆల్రెడీ ఫాలోఅప్ లోనే ఉన్నాను సార్. ఈ రోజు అదే మార్నింగ్ కాల్ సబ్మిట్ చేస్తాను. ప్రసాద్ సార్ కానీ శోభ మేడం కానీ ఒకసారి మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే టైం ఇచ్చున్నారు మనకి గురువు గారు. చాలా లేట్ టైం తీసుకున్నాం. ఇంకా ఎక్కువ సార్లు మనం అడిగించుకోకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. అవలేదమ్మా. థ్యాంక్ యూ లేడీస్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సురేష్ సార్ థ్యాంక్ యూ. ఆనంద్ సార్ 6 గంటల కన్నా లేకపోయింది అనుకో, నేను తీస్తాను మీకు పలస